జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన శరణాగతి దీక్ష చివరి ఆవృత్తి 2వ ప్రార్థనలో స్వామి యొక్క ఆగమనం ఈ లోకంలోకి ఎలా ఎప్పుడెప్పుడు వచ్చిందో, ఆయన వచ్చి ఏమేమి చేశాడో, ఎలా ఎలా అనుగ్రహించాడో భక్తులని, ఈవేళ మనం సేవించుకోవడానికి వీలయ్యే విగ్రహ రూపాన్ని ఎట్లా ధరించాడు అనేదాన్ని మనం ప్రార్థనగా స్వామికి విన్నవించాం. మన ఆండాళ్ తల్లి స్వామిని మేల్కొల్పుతూ పాడేటటువంటి పాటల్లో ఎల్లుండి అంటే రేపు మంగళాశాసనం అయిపోయిన తర్వాత ఒరుత్తి మగనాయ్ పిరందు అనే పాట పాడేటప్పుడు, నువ్వు ఎలా వచ్చావో మాకు తెలుసునాయా, ఎలా మా మధ్య ఉన్నావో కూడా మాకు తెలుసును అని స్వామి యొక్క అవతార విషయాన్ని గురించినటువంటి ప్రస్తావన చేస్తుంది. ఉన్నై అరుత్తిత్తు వందోం అని, నువ్వు ఎందుకోసం వచ్చావో మమ్మల్ని కోరవలసింది పోయి నీ వచ్చిన ప్రయోజనాన్ని నెరవేర్చుకొని నీకు మేం చెప్పాల్సి వస్తోందా? ఇది తగునా అన్నట్టుగా ఆండాళ్ తల్లి స్వామిని అక్కడ ప్రశ్న వేస్తుంది. స్వామి శ్రీనివాసుణ్ణి ఈవేళ మనం కూడా అట్లా ప్రశ్న వేయాల్సినటువంటి స్థితి వచ్చిందన్నమాట. ఆయన మన కోసం వచ్చాడు, మనను అనుగ్రహించాలి అని వచ్చాడు. వచ్చి పాపం మర్చిపోయాడు, ఫస్గయా. పాపం వచ్చిన తర్వాత ఆయన ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థలో పాపం ఆయనే ఇరుక్కుపోయి ఉండాల్సి వచ్చిందనమాట. పాప అందులోంచి బయటికి రాలేక కొట్టుమిట్టు ఆడుతున్నాడు. ఆయన వచ్చింది భక్తులు ఎవరైనా ఎప్పుడైనా ఆపదలో ఉన్నట్టయితే వాళ్ళని ఆదుకోవడమే తన ప్రధాన ప్రయోజనంగా ఈ లోకంలోకి వస్తాడు. పరిత్రాణాయ సాధూనాం అని ఆయన చెప్పుకున్నాడు. అయితే ఆ సాధు పరిత్రాణం అనేది సామాన్యులమైనటువంటి మనలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఆరంభిస్తే చతుర్ముఖ బ్రహ్మ దాకా ఇది అవసరమే అవుతూ ఉంటుంది. అందుకోసమనే ఆయన చతుర్ముఖ బ్రహ్మగారిని అనుగ్రహించడం కోసం మొట్టమొదటి రావడం ప్రారంభం చేశాడు. ఆ తర్వాత వాయుదేవత గారి కోసం వచ్చాడు. ఆ తర్వాత పరమశివుడి యొక్క కుమారుడైనటువంటి కుమారస్వామి కోసం వచ్చాడు. ఎందరో మహానుభావులైనటువంటి పరిపాలకుల కోసం వచ్చాడు. రంగదాసు కోసం వచ్చాడు. ఆ తర్వాత ఉండేటటువంటి ఆకాశరాజ కుమార్తె అయినటువంటి పద్మావతి తల్లి కోసం వచ్చాడు. ఆ తర్వాత తొండమాన్ చక్రవర్తి కోసం వచ్చాడు. శంఖణుడనే రాజు కోసం వచ్చాడు. ఒక కూర్మ ద్విజుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు కోసం వచ్చాడు. ఎందరో మహానుభావులు, 1, 2 అని లెక్క ఏమీ లేదు. దశరథ చక్రవర్తి కూడా అక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్నాడట, తనకి సంతానం కలగలేదే. రామాయణంలో ఎక్కడ కనపడదు కదండి అంటే మీకు అన్నీ కనిపించవు మరి. అందుకే మొట్టమొదటి ఆయన కౌసల్యమ్మ గారిని వివాహం చేసుకున్నాడు. చాలా కాలం అయిన తర్వాతనే సుమిత్రాదేవిని వివాహం చేసుకున్నాడు. ఆయన దొరికారు కదా అని ఒకరిని, ఇద్దరిని, ముగ్గురిని అలాగేమీ కాముకుడై వివాహం చేసుకోలేదు దశరథ చక్రవర్తి. ఇదివరకు రోజుల్లో వాళ్ళు సత్సంతాన ప్రాప్తి కోసమని వివాహం జరిపేవారు.
ఆయన పాపం సత్సంతానం కోసం వివాహం చేసుకున్నాడు. జాతకాలు గట్రా మ్యాచ్ చేసి చూసే ఉంటారు. కానీ బట్ సంథింగ్ వెంట్ రాంగ్, ప్రాబ్లీ సంథింగ్ వుడ్ హ్యావ్ హ్యాపెన్. దానికోసమని ఆయనకి సంతానం కలగలేదు. పాపం బహుశా కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు ఆయన ట్రై చేసి ఉంటాడు. ఈ గుడికి వెళ్ళి, ఆ గుడికి వెళ్ళి, ఇక్కడ మొక్కి, అక్కడ మొక్కి. అలా మొక్కిన సందర్భాల్లో ఆయన తిరుమల కొండకు కూడా వచ్చి అక్కడ శ్రీనివాసుడిని ప్రార్థన చేసుకున్నాడు. ఆయన తర్వాత సుమిత్రాదేవిని, ఇంకా ఆవిడికి సంతానం కలగడం కష్టం అని అనుకున్నాక సుమిత్రాదేవిని వివాహం చేసుకున్నాడు. అప్పుడు మళ్ళీ ఎన్నో గుళ్ళు గోపురాలు మొక్కాడు. ఆ తర్వాత కైకమ్మని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఎన్నో గుళ్ళు గోపురాలు మొక్కాడు. మనకి అంతవరకే తెలుసు. ఆ తర్వాత మళ్ళీ ముగ్గురిని వివాహం ఆడినా వారికి సంతానం కలగకపోతే ఆ తర్వాత మళ్ళీ 350 మందిని వివాహం చేసుకున్నాడండి ఆయన. కానీ అతని అదృష్టం ఏమిటో ఎవరికీ సంతానం అతని వల్ల ఏర్పడలేదు. ఆ తర్వాత మహనీయుడు ఈవేళ మనం దర్భశయనం అని అంటాం. ఎక్కడి నుంచైతే రామచంద్రుడు బ్రిడ్జి కట్టినట్టుగా మనకి ఇప్పుడు ఈవేళ కనిపిస్తోందో, నళసేతు ఎక్కడి నుంచి కనిపిస్తోందో అక్కడ ఒక దర్భశయనం అనే ఒక క్షేత్రం ఉంది. అక్కడ జగద్రక్షక పెరుమాళ్ళని ఒక మహానుభావుడు ఉన్నాడు. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఈ దశరథుడు ప్రార్థన చేసుకున్నాడు. అప్పుడు భగవంతుడు ఆయన అనుగ్రహించాడు. తిరుమల కొండకు వచ్చి స్వామిని ప్రార్థన చేసుకున్నాడు. స్వామి అనుగ్రహించాడు. మనం ఇప్పటికి కూడా అక్కడికి వెళ్ళి సేవించవచ్చు. అక్కడ 3 సన్నిధులు ఉన్నాయండి. అక్కడ ఒక చోటే 3 క్షేత్రాలు ఉన్నాయి. మొట్టమొదటి దశరథ చక్రవర్తి వచ్చి చేసిన ప్రార్థనకి కరుణించినటువంటి స్వామి సన్నిధి ఒకటి కనిపిస్తుంది. ఆ తర్వాత రామచంద్రుడు తాను ఈ పెరుమాళ్ళ అనుగ్రహం తన యొక్క రాకకి కారణం కనుక అక్కడికే వెళ్ళి సముద్రాన్ని దారిప్పించవా అని అడిగాడు. సీతా అన్వేషణ కోసం వెళ్ళేటప్పుడు అక్కడికి వచ్చి అక్కడ స్వామి ప్రార్థన చేసి అట దర్భలు పరుచుకుని పడుకున్నాడు. ఆ పడుకున్నప్పుడు ఆయన సీతమ్మ లేదు అక్కడ. ఆయన లక్ష్మణుడు ఇద్దరే కదా అప్పుడు అక్కడ ఉండేది. మిగతా విభీషణాదులు అందరూ ఉన్నారు అక్కడ. అట్లాగ మళ్ళీ ఒక పెరుమాళ్ళ సన్నిధి ఉంది అక్కడ. దాని తర్వాత మళ్ళీ సీతని లభించుకుని వచ్చిన తర్వాత పట్టాభిషేకం చేసుకున్నాక వచ్చి మళ్ళీ ఆ స్వామిని సేవించుకున్నాడే. ఆ తర్వాత సీతా సమేతుడైనటువంటి స్వామి శ్రీరామచంద్రుడు అక్కడ వేయించేస్తున్నాడు. 3 రూపాల్లో అక్కడ ఉంటాడు. దర్భశయనం అనే ఒక దివ్య దేశం మనకి 108 దివ్య దేశాల్లో. దశరథ చక్రవర్తిని అనుగ్రహించి రామచంద్రుడి రాకకి స్వామి శ్రీనివాసుడు ఆ వేళ ఆయన మంగళాశాసనం చేశాడు. తర్వాత రామచంద్రుడి లోకానికి వచ్చాడు. రామచంద్రుడిగా తాను వచ్చాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు అక్కడికి వెళ్ళినట్టుగా మనకి చరిత్ర చెప్తోంది. శ్రీకృష్ణుడు కూడా మీరు వెళ్ళి ఉంటారు, తిరుపతికి కూడా వెళ్ళి ఉంటారు. తిరుపతిలో తిరుచానూరు కూడా మీరు వెళ్ళే ఉంటారు. అంతమంది వెళ్ళారు తిరుచానూరుకి. అక్కడ ప్రధాన పెరుమాళ్ళు ఎవరు? అక్కడ తిరుచానూరులో తిరుచానూరులో ప్రధానమైనటువంటి పెరుమాళ్ళు అక్కడ ఎవరండి? అంత బాగా చూస్తాం మనం, అంత బాగా సేవిస్తాం మనకి క్షేత్రాలు, అంత బాగా ఉంది వాటి మీద మనకి పట్టింపు. అందుకే మన గుళ్ళ స్థితి అలా పడి ఉంది. ఇలాగా అక్కడ ఉండేటువంటి ప్రధాన పెరుమాళ్ళు శ్రీకృష్ణుడు, బలరాముడు. ఈసారి వెళ్ళినప్పుడు చూడండి, మళ్ళీ రాజగోపురానికి ఎదురుగా ఉండేటటువంటి సన్నిధి ఉంటుంది, చిన్న సన్నిధి.
అందులో పాదుకలతోటి బలరాముడు ఉంటాడు, శ్రీకృష్ణుడు ఉంటాడు. అక్కడ యాత్ర చేసేటప్పుడు శ్రీకృష్ణుడు అక్కడ కూడా వచ్చి పైన స్వామిని సేవించి తానే శ్రీనివాసుడై ఉన్నప్పటికీ, తానే రాముడై ఉన్నప్పటికీ కూడా ఒక అర్చామూర్తిగా వచ్చినప్పుడు ఏ అర్చామూర్తిగా తాను వస్తాడో ఆ నియమంగానే తాను ఉంటాడు. అందుకనే పైన వరాహస్వామి మొట్టమొదటి వచ్చిన వాడు ఉంటున్నా శ్రీనివాసుడిగా మళ్ళీ తాను వచ్చాడు. తత్వం రెండు ఒకటే అయినప్పటికీ ఈ లోకంలోకి ఒక్కొక్క మూర్తిగా వచ్చినప్పుడు ఆ నియమాన్ని తను, ఆ మర్యాదని తాను పాటిస్తాడు. అందుకే వరాహస్వామి దగ్గరికి వచ్చి ఆయన పర్మిషన్ పుచ్చుకొని అప్పుడు శ్రీనివాసుడు తన స్థానాన్ని అక్కడ పుష్కరిణికి దక్షిణ భాగంలో ఏర్పాటు చేసుకున్నాడు. వరాహస్వామి పుష్కరిణికి పశ్చిమ భాగంలో, అంటే పుష్కరిణికి వెనకాతల ఉంటాడు, వాయవ్యపు మూల. ఆయన పర్మిషన్ తీసుకుని, స్వామి నాకు 100 ధనస్సులు మేర నాకు జాగా కావాలా, ఇక్కడ కొండ మీద కొంచెం ఇప్పించు అని ఆయనతోటి చిన్న డీల్ పెట్టుకుని, దానికి మరి ఎంత పే చేస్తావు అని ఆయన అడిగితే, పేమెంటు అంటే నీకు అలాగేదో ఒకసారి ఇచ్చేదే ఉండదు, ఎందుకంటే నేను ఇప్పుడు కొత్తగా వస్తున్నాను కదా ఇక్కడికి, ఇంకా కొత్త కాపురం ప్రారంభించాలి అని చేత ఇప్పుడే నువ్వు పేమెంట్ అని పెద్ద డీల్ పెడితే ఎలాగా అని చేత అలా కాదు, నీకు ఆన్ కంటిన్యూస్ బేసిస్ ఓకే నీకు అట్లా ఇస్తుంటే, ఎందుకంటే రికరింగ్ ఇన్కమ్ అంటూ ఉంటే నీకు కూడా సేఫ్ కదా, నాకు సేఫ్. ఒక్కసారి నేను నీకు ఇచ్చుకోక్కర్లేదు, ఒకసారి ఇబ్బంది ఉండదు నాకు కూడాను. అందుచేత ఆయన రొటీన్ బేసిస్ నేను నీకు ఇస్తుంటాను. రోజు నాకంటే ముందు నీకు ఆరాధన చేయిస్తా, రోజు నాకంటే ముందర నీకు నైవేద్యం పెట్టిస్తా, వచ్చే జనాల కంటే నాకంటే ముందు నిన్ను దర్శనం చేసుకునేట్టు నీకు అంత ప్రయారిటీ, చూసావా, అంత నీకే ఇంపార్టెన్స్ ఇక్కడ అని నేను అందరికీ చెప్పిస్తా. ఇలాగా స్వామి శ్రీనివాసుడు వరాహస్వామికి కావలసినటువంటివేవో ఆయనకి చేసి ఆయన సంతృప్తిపరిచి తాను జాగా తీసుకుని ఉన్నాడు. సో వరాహస్వామి శ్రీనివాసుడు రెండు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపాలే అయినప్పటికీ 2 రూపాల్లోనూ తాను వచ్చి అక్కడ ఉండాలనుకున్నాడు, కానీ 2 రూపాల్లోనూ ఉన్నాడు ఆయన. అలా విగ్రహ రూపం ధరించకముందు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళే స్థితిలో కూడా రాముడిగా తాను అవతరించిన తర్వాత కూడా వచ్చి అక్కడ సేవించాడు, కృష్ణుడిగా వచ్చిన తర్వాత కూడా వచ్చి అక్కడ సేవించాడు. మీరు రామావతారాన్ని గురించి మీరు చదివారు కదా, పరశురాముడు తానే, పరశురాముడు ఒక అవతారం, రాముడు ఒక అవతారం, మరి ఇద్దరు ఒకసారి ఎన్కౌంటర్ కాలేదండి వాళ్ళకి. వివాహం చేసుకొచ్చేటప్పుడు టక్కుమని అక్కడికి పరశురాముడు వచ్చి మళ్ళీ అక్కడ ప్రత్యక్షం అయ్యే మధ్యదారిలో చూడగానే దశరథుడు స్పృహతపై పడిపోయాడు. ఎందుకంటే ఆ పరశురాముడి వల్లనే ఈ మహానుభావుడు 350 మందిని వివాహం చేసుకోవాల్సి వచ్చింది. రామచంద్రుడికి వివాహం చేసి ఆయన తీసుకుని వస్తుంటే పరశురాముడు ఎదుట ప్రత్యక్షం అయ్యేటప్పటికీ పాపం దశరథుడికి ఏం మాట్లాడో తెలియలేదు. తన పిల్లాడు చిన్నవాడు, రాముడు కొత్తగా వివాహమైంది, ఏం చేస్తాడో తెలియదు. పాపం ఆ బాధతోటి, ఆ తత్తరపాటుతోటి పాపం ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. సరే, కథ మనకి తెలుసును. రామచంద్రుడు పరశురాముడు మాట్లాడేవన్నీ విన్నాడు. ఆయన క్షత్రియుడంటూ ఉంటే అంటూ ఆయన ఒక సవాల్ విసిరేటప్పటికీ, బాలేదయా, నువ్వు పెద్దవాడివి, పూజ్యుడివి అని నేను ఊరుకున్నాను, కానీ అసలు ఈ భూమి మీద ఎవడు మగవాడంటూ ఉంటే వాడెవడో అన్నాడు చూడండి వాడు. అలాగా ఏమిటి ఆ మాట, మరి అది మర్యాదగా లేదది, నీకు కూడా తగదది అట్లాగా, కానీ నువ్వు ఒక సవాల్ అంటూ విసిరావు కనుక దానికి నేను సమాధానం చెప్పాల్సిన స్థితి వస్తోంది. ఆయన అన్నాడు ఇలాగా, పెద్ద ఏదో పుచ్చిపోయినటువంటి ఏదో ఆ ధనస్సును పట్టుకుని అది ఏదో పెద్ద ఇలా చేసి విరిచేసి దాన్ని పెద్ద ఏదో నేను మహా
పౌరుషం కలిగిన వాణ్ణి, పరాక్రమం కలిగిన వాణ్ణి అనుకుంటూ ఏమిటా పెద్ద విర్రవీగుతున్నావు, నీకు చేతనైతే ఇదిగో విష్ణుధనువు, సంధించి చూపించు నీ శక్తి ఏమిటో, అప్పుడు చూసిన తర్వాత అప్పుడు నీతో నేను కుస్తీ పడతా అన్నాడండి ఆయన. ధనుస్సు మీద పరాక్రమం చూపించి తర్వాత కుస్తీ పడతాట ఆయన. ఏమిటి దీని గొప్పతనం అని అడిగాడు ఆయన. అంటే దీనికి దానికి ఉందిలే, ఒక కథ ఉంది వెనకాతల. ఒకనాడు దేవతలందరికీ ఎవరు ఇందులో గొప్ప అని కోరిక కలిగించండి. మీరు వాళ్ళకి ఎందుకు అలాంటి పైచెప్ప బుద్ధులు వాళ్ళకి ఎందుకు పుడతాయో మనకు అర్థం కాదు. దేవతలకి ఏమంటే శివుడు గొప్ప, విష్ణువు గొప్ప అని వాళ్ళకు కూడా ఒక కోరిక కలిగిందిటండి ఒకసారి. ఇది మనం చెప్పిన కథ కాదు, ఇది పరశురాముడు చెప్పాడు రాముడితోటి ఈ కథని. వాళ్ళిద్దరికీ కూడా ఆ వేళ ఏదో చిన్న ఓ పోటీ పెట్టి అందులో ఎవరు గెలుస్తారో చూడాలని దేవతలకు అనిపించిందిట. అనిపించి వాళ్ళిద్దరూ వెళ్ళి అడిగారట, రిక్వెస్ట్ చేశారట, మహానుభావులారా మీ ఇద్దరిలో ఎవరు కాస్త గొప్ప నిరూపించండి, మ్యాచ్ చూసి సంతోషిద్దామని ఉందని. అంటే సరే పాపం ఆయన ఏమంటాడు, ఈయనేం అనలేదు. కానీ లేదు చూపిస్తానన్నాడు పరమశివుడు. సరే అన్నాడు. రంగం ఏర్పాటు చేశారు, ఇద్దరు నిలబడ్డారు, అటొక్కరు ఇటొక్కరు. ఆవేళ స్వామి శ్రీ మహావిష్ణువు తన చేత పూనినటువంటి శార్ంగం అనే ధనస్సు తీసుకుని దాని యొక్క నారిని ఒకసారి లాగి వదిలిపెట్టేటప్పటికి ఏర్పడ్డ ధ్వని ఉంటుంది కదా, జియా ఘోష అంటారు దాన్ని. జియా అంటే ఆ అల్లె తాడు, దానిని లాగినప్పుడు వచ్చేటటువంటి ఆ ధ్వనికి జియా ఘోష అంటారు దాన్ని. అది ఒకసారి చేసేటప్పటికి జృంభిత అధ త్రిలోచన. పాపం ఆయన అలా ఒక్కసారి షాక్ తిన్నవాడిలాగా అయిపోయాడట శివుడు. ఆవేళ దేవతలంతా కూడా అధికం మేనిరే విష్ణుం, వాళ్ళంతా కూడా విష్ణువే సర్వస్మాత్ పరుడు, అందరికంటే ప్రభావశాలి అని దేవతలంతా ఆవేళ నిర్ణయం చేశారు. రామా ఇది ఆ ధనస్, దీన్ని ఇప్పుడు ఈవేళ నేను పట్టుకొచ్చా, చేతనైతే దీని మీద చూపించు నీ ప్రభావం ఏమిటో. ఆ తర్వాత అప్పుడు నువ్వు యోగ్యుడవైతే ఈ ఎంట్రన్స్ టెస్ట్లో కనుక నువ్వు పాస్ అయితే అప్పుడు నీకు నేను కుస్తీ పోటీ ఇస్తా అన్నాడండి ఆయన. ఛీ, ఇలా మాట్లాడడం బాగాలేదే, నువ్వు పెద్దవాడివి అయ్యుండి బ్రాహ్మణోత్తముడివి అని నిన్ను గౌరవిస్తున్నా, కానీ మరీ బొత్తిగా మనిషిని అంత ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడడం అలాగా ఇది బాగాలేదు, నువ్వు అడిగావు కనుక నేను చూపించాల్సినటువంటి బాధ్యత నాకుంది అని అంటూ ఆయన చేత పూనినటువంటి ధనస్సుని లాగుతూనే అతనిలో ఉండేటటువంటి శక్తిని అంతటిని కూడా మొత్తం లాగి పారేశాడు. వెంటనే ధనస్సు దాంట్లో బాణం సంధించాడు. నీ ప్రాణం తీసి ఉండాల్సిందే నేను ఇప్పుడు దీంతో, కానీ ప్రాణం తీయాలి అని అనుకోవటంలే, ఎందుకంటే నువ్వు బ్రాహ్మణుడు, నువ్వు ఎంతోమంది తలలు తీసావు, ఇట్స్ ఓకే అంటే పాపం అప్పుడు ఏం చేయమంటావు, దీన్ని ఎక్కడ వదలమంటావు చెప్పు, నీ కాళ్ళు తీసేస్తానన్నాడు. భూమి చుట్టూ 21 సార్లు తిరిగానని చెప్తున్నావు కదా, నీ పాదాలని కట్ చేసేస్తాను ఇప్పుడు ఈ బాణాలతోటి అన్నాడు. అంటే బాబు ఐఎమ్ సో సారీ, నాకు తెలియదయా, నువ్వు ఇంతవాడివని నేను అనుకోలేదా, నన్ను కాళ్ళు తీయకు, ఎందుకంటే నేను ఈ భూమిని అంతటినీ కూడా 21 సార్లు తిరిగి సంపాదించిన తరువాత దీన్ని మా గురువుగారికి ఇచ్చేసాను. నేను కాశ్యపుడు అనే మహనీయుడికి ఇచ్చేసిన తర్వాత నేను ఇంక మళ్ళీ ఎక్కడో చోటైతే ఉండాలి కదా, అంత గురువుగారికి ఇచ్చేసిన తర్వాత మహేంద్రగిరి అని ఒక పర్వతం ఉంది,
ఆ పర్వతం మీదకి వెళ్ళి నన్ను ఉండమని గురువుగారు పర్మిట్ చేశారు. పగటి పూట నువ్వు ఎక్కడైనా తిరగచ్చు, కానీ సాయంకాలం అయ్యేటప్పటికి నన్ను మహేంద్రగిరి మాత్రమే ఉండాలి, మరొక చోట ఉండడానికి వీల్లేదని గురువుగారి యొక్క శాసనం. నువ్వు కాళ్ళు తీసేసావనుకో నేను ఏమవుతాను, మళ్ళీ అక్కడ సాయంకాలానికల్లా నేను ఆ గిరికి చేరాలి. ఐ జస్ట్ క్యాన్ డూ ఇట్ అని చేత నా కాళ్ళు తీయకు ప్లీజ్. నాకు ఇంత గర్వం కలిగినటువంటి పుణ్యాలు ఉన్నాయి కదా వెనకాతలు నేను చేసినటువంటి పుణ్యాలు, అవన్నీ మొత్తం నువ్వు కాల్చిపారి నీ బాణంతో. ఎస్, ఐ సరెండర్ టు యూ. ఒకే అవతారంలో 2 అవతారాలు ఒకదానితో ఒకటి తారసపడటం, మాట్లాడటం, ఇది మనం విన్నాం. అట్లానే శ్రీనివాసుడు వరాహస్వామి, ఆ సమయంలోనే రాముడు, ఆ సమయంలోనే కృష్ణుడు కూడా అక్కడికి రావడం, ఇలాంటివి సందర్భాలు జరిగినట్టుగా మనకి వేదవ్యాస భగవానుడు ఆ వెంకటాచల మహాత్మ్యంలో ఆయన స్పష్టం చేసి ఉన్నాడు. ఆయన 11 పురాణాల్లో చెప్పాడు ఆయన. అట్లా శ్రీకృష్ణుడు కూడా బలరాముడితో పాటు కలిసి దేశ యాత్ర చేశాడండి. ఆ యాత్ర చేసినప్పుడు శ్రీనివాసుడిని దర్శించడానికి కూడా ఇక్కడికి వచ్చాడు. వచ్చి కొంతకాలం అక్కడ క్రింద ఉన్నాడండి. అక్కడ ఆ ఉన్న చోటే అక్కడ ఆలయం ఏర్పడ్డది. ఆ ఏర్పడ్డ ఆలయమే ఈవేళ మనం చూసేటువంటి పద్మావతి అమ్మవారి ఆలయం. తర్వాత యుగంలో, అది ద్వాపర యుగం నాటి కథ మనకి కృష్ణుడు రావడం అనేది. కానీ తర్వాత యుగం కలియుగం వచ్చిన తర్వాత శ్రీనివాసుడు వచ్చాక పద్మావతి అమ్మవారికి వివాహం జరిగిన తర్వాత ఆవిడుండే స్థానంగా ఈ ఆలయాన్ని ఏర్పాటు చేశారు తర్వాత. అందుకే రాజగోపురానికి ఎదురుకుండా పద్మావతి అమ్మవారి సన్నిధి ఉండదు. మీరు ఈసారి వెళ్ళినప్పుడు చూడండి, రాజగోపురంలోంచి ఇలా పక్కకి వెడితే అప్పుడు అక్కడ అమ్మవారి సన్నిధి ఉంటుంది. అంటే అది ముందర లేదు, అక్కడ ముందర ఉండేది. కరెక్ట్గా మీరు రాజగోపురం నుంచి ఎదురుగా చూస్తే అక్కడ కృష్ణ బలరాముల సన్నిధే ఉంటుంది. అక్కడ అది అక్కడ మొదట ఏర్పడ్డ స్థానం. ఆ తర్వాత పద్మావతి అమ్మవారి యొక్క అక్కడక్కడ సన్నిధిని ఏర్పాటు చేసి ఆవిడ ఆరాధన అందుకునేట్టుగా చేశారు. గోవిందరాజస్వామి సన్నిధి కూడా అంతేనండి. అక్కడ నేరుగా రాజగోపురానికి ఎదురుగా మీరు లోపలికి వెడితే అది దానికి రామానుజపురం అని పేరండి. దానికి అంతటికి అనంతాళ్వాన్ పైన చూసుకుంటూ ఉంటే క్రింద రామానుజాచార్య స్వామి, ఆ చుట్టూ ఉండేటటువంటి గోవిందరాజస్వామి సన్నిధిని కొత్తగా నిర్మాణం చేయించారు. మీకు చెప్పాం గతంలో వారి చరిత్ర, మళ్ళీ వస్తుంది మనకి. అసలు అక్కడ ఉండే పార్థసారథి స్వామి సన్నిధి ఒకటే ఉండేది, అక్కడ ఏమి లేవు. అక్కడ ఆ పక్కనంతా ఖాళీగా ఉండేది. సరిగ్గా అక్కడ కృష్ణ బలరాముల సన్నిధిలానే ఇది కూడా ఉండేది. ఆ కృష్ణ బలరాముల సన్నిధిలో పద్మావతి అమ్మవారిని ఏర్పాటు చేసి అక్కడ ప్రతిష్ఠ చేయించినట్టే ఈ పార్థసారథి సన్నిధిలో పార్థసారథిని ప్రక్కన పెట్టి అక్కడ ప్రధానమైనటువంటిది ఒక దివ్య దేశం మళ్ళీ పునరుద్ధరణ జరగడం అవసరం కనుక రామానుజాచార్య స్వామి చిదంబరంలో ఉండేటటువంటి గోవిందరాజస్వామి సన్నిధికి మళ్ళీ ఆదిశేషుని పడుకున్నట్టుగా సన్నిధి పెట్టి అక్కడ ఈ ఉత్సవమూర్తులను పెట్టి ఆరాధన తర్వాత కొనసాగింప చేశారు. అంచేత అక్కడ కూడా గోవిందరాజస్వామి సన్నిధి పక్కనే ఉంటుంది రాజగోపురాన్ని. ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క సన్నివేశం ఒక్కొక్క కారణం చేత ఏర్పడుతుందండి. ఆ ఏర్పడ్డ కారణాన్ని మనం గుర్తించాలి, ఎందుకు ఏర్పడిందో తెలుసుకోవాలి. దాని తర్వాత రాబోయే కాలంలో చరిత్రకి అది ఆధారాలు అవుతాయి. చేత ఉన్నటువంటి కట్టడాలు కానీ అక్కడ ఏర్పడ్డ ఉత్సవాలు కానీ ఆ చుట్టూ ఉండేటటువంటి సన్నివేశాలు కానీ అక్కడ జరిగినటువంటి చరిత్రని తర్వాతి తరాలకి విప్పి చెప్పే ప్రత్యక్ష సాక్ష్యాలు అవుతాయి. అలాంటి వాటిని మార్పు చేసుకున్నాం అనుకోండి, మార్పు జరిగింది అంటే నీకు సాక్ష్యం నశించింది అని అర్థం.
సాక్ష్యం నశిస్తే ఏమొస్తుంది? కోర్టులో కేసు. సాక్ష్యం ఉంటే కదండి కేసు బతికేది, లేకపోతే ఇట్స్ గాన్. నీకు చారిత్రకంగా నిలబడ్డటువంటి సాక్ష్యాలు అక్కడి నుంచి నువ్వు తీసేస్తే యు లాస్ట్ ద హిస్టరీ. మానవ జాతి చరిత్రహీనము అవుతుంది. చరిత్రహీనం కాకూడదండి. మీరు కాకూడదు, మేము కాకూడదు, మనము కాకూడదు. చరిత్రహీనులం అయితే వాడు బతికి ఒకటే, పోయి ఒకటే. చేత అలా చరిత్ర నిలబెట్టాలని మనకి మహనీయులు ఏర్పరిచిన వాటిని మనం స్మరించుకోవడం అవసరం. అందుకే ఆ దర్భసేనం దగ్గర 3 సన్నిధులు ఈవేళ మనకి సాక్షాత్కరిస్తూ ఉంటాయి. అక్కడి నుంచే జస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ సముద్రంలో పెడితే మనకు ఆ కింద బ్రిడ్జి కనిపిస్తుందండి. అక్కడ రాముడు కట్టినటువంటి బ్రిడ్జి ఒక 6 feet 7 feet అనుకోండి ఆల్మోస్ట్. మీకు పైనుంచి చూస్తే నీళ్లలో కింద కనిపిస్తూ ఉంటుంది షాడో. దాంట్లోంచి కనుక మీరు ఆ పడవలోంచి కిందకి దిగ్గలిగితే సముద్రంలోకి జస్ట్ 7 feet ఉంటుంది. కొంచెం మనం మునిగినంత వరకు ఉంటుందన్నమాట. పెడితే మీకు కింద దాన్ని టచ్ చేయొచ్చు. అక్కడ ఉండేటటువంటి స్టోన్స్ని మీరు చూడొచ్చు. ద సేతుని యూ కెన్ లిటరల్లీ ఫిజికల్లీ టచ్. సాగుతుందన్నమాట అట్లాగా. మీకు నాసా పిక్చర్స్ కూడా మీకు ఉన్నాయి కదా, స్టార్ట్స్ ఫ్రమ్ దే. శ్రీనివాసుడు అలాగా ఆయా కాలంలో వాళ్ళని అనుగ్రహించడం దగ్గర నుంచి ఆరంభం చేసి కలియుగం ఆరంభం అయిన తరువాత, అంటే ఇప్పుడు మనం ఉండే ఈ యుగంలో కూడా ఓ 5000 సంవత్సరాల సమయంలో అప్పుడుండే తొండమానుని కరుణించడం, అప్పుడుండేటువంటి ఒక కుమ్మరిని కరుణించడం, ఆ తర్వాత తాను ఈవేళ మనకి దర్శనమిచ్చేటటువంటి విగ్రహ రూపంలో నిరంతరము ఉంటానిక్కడ అని దానికోసం కొన్ని కండిషన్స్ పెట్టి ఎప్పటిదాకా ఉంటానో చెప్పుకున్నాడండి. బ్రహ్మగారు తనకి ఉత్సవాన్ని జరిపినప్పుడు 2 దీపాలని, అనిర్వాణ దీపాలని పెడితే, ఆరకుండా ఉండే దీపాలను పెడితే, ఇవి ఆరకుండా ఉన్నంత వరకు నేను ఉంటాను ఇక్కడ అంటూ ఆయన కండిషన్ చెప్పాట. ఎలా ఉన్నాయని మనకు తెలియదు కాదు, మనకు తెలుసును కూడాను. 2004లోనే ఒకసారి లోపల ఒక అగ్ని ఏర్పడ్డదండి. ఇట్ వాజ్ ఇన్ 2004. వాళ్ళ ఆ వెయ్యకాల మంటపం కొట్టిన తర్వాత వెంటనే జరిగింది. ఆ లోపల అంటుకుని మొత్తం బట్టలన్నీ మొత్తం కాలిపోయాయి. రామచంద్రుడి మూర్తికి ఉండే వస్త్రాలు కాలిపోయాయి, పెరుమాళ్ళకి వెనకాత ఉండే వస్త్రం, పెరుమాళ్ళకి పైన వేసినటువంటి వస్త్రం అన్నీ కాలిపోయాయి. ఆ వేళ వాళ్ళు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి కదా వాళ్ళ దగ్గర లోపల, జస్ట్ దే పుష్డ్ ఇట్, నైట్రోజన్ పంపిస్తారు వాళ్ళు. ఆ వేళ పంపించిన గాలితోటి మొత్తం ఆ లోపలంతా మొత్తం ఆ వైట్ స్మోక్ నిండిపోయింది బయట దాకా. అంటే అప్పుడు దీపాలు ఏముంటాయి అప్పుడు ఇంకా. అయితే మళ్ళీ ఒక 15 గంటలు 40 నిమిషాల్లో మొత్తం లోపలంతా ఒకసారి క్లీన్ చేసేసి, నిజానికి అలాంటి దానికి ఎంతో శాంతి చేయాల్సి ఉంటుంది. స్వామికి మళ్ళీ అభిషేకాలు జరగాలి. అదో గబగబా చేసేసి దానికి అక్కడ అన్ని తుడిచేసి మళ్ళీ అగైన్ దే స్టార్టెడ్. ఎందుకంటే పబ్లిక్ దర్శనం డబ్బులు. స్వామి ఒక్కొక్క వైభవాన్ని ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా చూపించిన దాన్ని జాగ్రత్త పెట్టుకోవడం మన బాధ్యత, మన కర్తవ్యం. వెంకటేశ శరణాగతి దీక్షా సందర్భంగా ఆయన ఏ దయతోటి వచ్చి మన మధ్య నిలబడున్నాడో, ఎలాంటి కారుణ్యాన్ని మన యందు వర్షిస్తున్నాడో ఆయన ఇక్కడ నిలబడి అనేదాన్ని మనం స్మరించుకుని ఆయన యందు విశ్వాసంతో ఆయన యొక్క సేవకులుగా ఉండగలిగేటటువంటి శక్తి మనకి ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దీక్షలో మనం చేసే కార్యం అదే. 4వ ఆవృత్తి ఈవేళ 2వ ప్రార్థనని మనం చేసుకున్నాం. ఈ 4వ ఆవృత్తి పూర్తయితే ఆ తర్వాత మళ్ళీ మనం మొత్తం అన్ని ప్రార్థనల్ని కలిపి ఒక 2 రోజులు మనం రీక్యాప్ చేసుకుంటాం ఒకసారి. తర్వాత దీక్షను మనం ముగించుకుంటాం.
మీ అందరికీ కూడా మంగళాశాసనాలు చేస్తాను. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు చాలా విలక్షణమైనటువంటి రోజు. ఏకాదశి మంగళాశాసనం. మన శరణాగతి దీక్షలో 4వ ఆవృత్తిలో 3వ ప్రార్థనని స్వామికి మనం విన్నవించుకున్నాం. స్వామిని మనం నీ సేవని మాకు ఇవ్వయా అని కోరాం. స్వామి సేవ చేసినటువంటి మహానుభావులలో మనకి తెలిసిన కాలంలో మొదటివారు శ్రీశైల పూర్ణులు అనే పేరు కలిగినటువంటి మహానుభావులు. భగవద్ రామానుజాచార్య స్వామివారికి రామాయణాన్ని 18 సార్లు వారికి పాఠం చెప్పినటువంటి మహనీయులు. యామునాచార్య స్వామి వారి యొక్క 5 శిష్యులలో వీరు ఒకరన్నమాట. వారికి ఇంకా చాలామంది శిష్యులు ఉండేవారు. కానీ రామానుజాచార్యుల వారికి 5 విషయాలని అందించాలని నిర్ణయించినటువంటి 5 వీరు కూడా ఒకరు. యామునాచార్య స్వామి తాము చెప్పదలుచుకున్నటువంటి 5 విషయాలని 5 చెప్పి, మీరు 5 కూడా రామానుజాచార్యుల వారికి పాస్ ఆన్ చేయండి అని వారు అనుగ్రహించారు. వారి ఆదేశంతో వీరు వారికి పరీక్ష చేసి వాటిని ఇచ్చారు. ఆ రకంగా యామునాచార్యుల వారు భగవద్ రామానుజాచార్యుల వారికి గురువుగారు అయ్యారు. యామునాచార్య స్వామి యొక్క అనుగ్రహాన్ని తీసుకొని ఈ తిరుమల నంబి అనే మహనీయులు తిరుమల క్షేత్రంలో ఉండడం చేత వారికి ఆ పేరు వచ్చి ఉండొచ్చు. వారు స్వామి యొక్క సేవని నిరంతరము చేసుకుంటూ ఉండేటటువంటి మహనీయులు. ఏమిటి స్వామికి సేవ మనం చేయడం అంటే? భగవంతుడికి సేవ చేయడం అంటే ఏమిటి అంటే, వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకోవాలా, లేదా ఆయనకేమైనా తల దువ్వాలా, లేదు ఆయనకి ఇంకా ఏమైనా కాస్త ఏమైనా పెట్టాలా? ఏమిటి భగవంతుడికి సేవ చేయడం అంటే? అది చెప్పింది ఈవేళ మన ఆండాళ్ళ తల్లి. స్వామికి సేవ చేయడం అంటే, తండ్రి నువ్వు బాగుండవయ్యా అని ఓ మాట అనగలిగితే చాలు, నీకు మంగళం అనగలిగితే చాలు. భగవంతుడు లోకాలన్నిటినీ ఏలుకొనేవాడు, అంతటా ఉండేవాడు. ఆయనకి మనమంటూ ప్రత్యేకించి చేయగలిగిందంటూ ఏం ఉండనే ఉండదు. మనం చేసేవాటితో ఏదో ఆయన పరిపూర్ణత పొందాల్సిన అవసరం లేనివాడే. ఆయనకి మనం చెయ్యగలిగింది ఆయన యొక్క వైభవం నిరంతరము పెరుగుగాక అని మన మంగళం పాడుకోగలిగితే చాలు. భగవంతుడు ఈ ప్రపంచానికంతటికీ కారణమైనవాడు. కారణం బాగుంటే కార్యాలన్నీ బాగుంటాయి. కారణంలో లోపం ఏర్పడితే కార్యాలన్నీ చెడతాయి. మనం మన ఇంట్లో ఏదైనా ఒక రొట్టెల్లాంటివి తయారు చేసుకుంటే, లేదా ఏ దోశలో పోసుకుంటే పిండి మంచిదైతే పదార్థాలన్నీ బాగుంటాయి. ఆ పిండే పాడైతే జగత్తుకంతటికి కారణంగా మనం భావించినటువంటి భగవంతుడు ఆయన జాగ్రత్తగా ఉండాలి, ఆయన వైభవంగా ఉండాలి, ఆయన కీర్తి పెరుగుతూ ఉండాలి, ఆయన యొక్క దివ్యమైనటువంటి తేజస్సు వర్ధిల్లుతూ ఉండాలి. అది లోకాలని కాపాడుతూ ఉండాలి. అది ఎంత పెరిగితే లోకానికంత క్షేమం. దాన్ని ఎంత జాగ్రత్తగా మనం పోషించుకుంటే అది మనకంత క్షేమం. ఆ భగవంతుడు లోకమంతా ఉంటాడు కనుక ఆయన అట్లా మనం వెళ్ళి మంగళం పాడడం అంటే చేత కాదు మనకి. అలా మనకి ఎట్లా పాడాలో తెలియదు. అంతటా ఉంటాడంటే మనం ఎంతటి చూస్తాం, ఎక్కడ చూస్తాం, ఏమని చూస్తాం, ఎలా చూస్తాం. అందుకోసమనే మన చూపులకి అందేటట్లుగా వచ్చిన రూపాలు 2. అందులో ఒకటి అవతారం,
ఎన్నెన్నో పనులు చేశాడు అవతరించి. ఎప్పటి నుంచో చేస్తున్నాడు ఆయన. వరాహ రూపంలో తిరుమల కొండ మీదకి వచ్చిన నాటి నుంచి ఆరంభం చేసి ఆ తర్వాత ఎన్ని రూపాలు ఎత్తాడో మనకి తెలియదు నిజానికి. ఏదో మనకి చెయ్యటానికి అన్నట్టుగా ఓ 22 రూపాయలనో 10 రూపాయలనో కాస్త కన్సాలిడేట్ చేసి అవన్నీ ఇలా తెలుసుకోండియా పోనీ చాలును అని ఇచ్చారు. మత్స్య రూపంలో వచ్చాడు. కానీ మత్స్యావతారం మొదటిది కాదు. మన వాళ్ళు అవతారాల లిస్టు చెప్పుకుంటే మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, రామ 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 కృష్ణ కల్కి అన్నారు. రామ 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 కృష్ణ కల్కి. ఒక బలరాముడు, ఒక దశరథరాముడు, మరో ఆయన పరశురాముడు ముందు ఆయన. ఇలాగ మనకి చెప్పారు. కానీ అవే అనుకుంటారేమో, కాదని మనకి శ్రీమద్ భాగవతంలో 22 అవతారాలని చెప్పారు. అందులో అసలు మొట్టమొదటి వచ్చిన అవతారం శ్వేతవరాహంగా మొట్టమొదటి వచ్చాడు ఆయన. దాని తర్వాత కొంతకాలం గడిచిపోయిన తర్వాత నరసింహ రూపంలో వచ్చాడు. ఆ తర్వాత మత్స్యావతారం వచ్చింది. ఆ మన్వంతరం పూర్తయిపోయిన తర్వాత కొత్త మన్వంతరం ప్రారంభం కావడానికి వీలుగా అప్పుడు సత్యవ్రతుడనేటటువంటి ఒక రాజుగారిని పిలిచి, నాయనా జాగ్రత్త, సీడ్స్ అన్ని జాగ్రత్త పెట్టుకో, నేను వస్తా మళ్ళీ ఒక 1 వీక్లో, ఆ వేళకి సునామీ వస్తుంది, నువ్వు సీడ్స్ అని జాగ్రత్త పెట్టుకుంటే నిన్ను ఒక సేఫర్ ప్లేస్కి నేను తీసుకెడతా, అండ్ యూ కెన్ స్టార్ట్ ద రూలింగ్ అని ఒక చేపలాగా భగవంతుడు ఆ సత్యవ్రతుడికి కనిపించాడా మనకి భాగవతం చెప్తోంది. ఆ సత్యవ్రతుడు అనేటువంటి మహారాజు ఓ రోజు సాయంకాలం వెళ్ళి ఏదో సంధ్యావనం చేసుకుందామని పాపం నీళ్లు తీసుకుంటే చేతిలో చేప వచ్చింది. అరే రే ఇదేంటి పొరపాటు అయిపోయిందని పాపం పక్కన పారేస్తాడు. ఆగు, పారేగాయ నన్ను అలాగా జాగ్రత్త పెట్టు. అదేమిటిది మాట్లాడుతోంది చేప? ఆశ్చర్యపడ్డాడు. తీసుకెళ్ళి జాగ్రత్త పెట్టుకోవా నన్ను అంది. సరే పాపం తీసుకెళ్ళి చెంబులో వేసుకున్నాడు. జాగ్రత్త పెట్టడానికి అనుకోండి, మనవాడు తొక్కలో పెట్టుకున్నట్టుగా ఇంటికి తీసుకొచ్చాడు. సాయంకాలం అయినప్పుడు చెంబంత అయిపోయింది. ఏమయ్యా ఇరుగ్గా ఉందా, కొంచెం దేంట్లోనే పెట్టవాయా? తీసుకెళ్ళి బకెట్లో పెట్టాడు. మరి కాసాడు, బకెట్ నిండిపోయింది. ఏమయ్యా ఇది ఏడు నాకు ఉండి సరైన చోటు కూడా చూపించకపోతే ఎట్లాగా? తీసుకెళ్ళి పాపం ఒక పెద్ద బాణలో పెట్టాడు, అంత పెరిగిపోయింది. తీసుకెళ్ళి వాళ్ళ స్విమ్మింగ్ పూల్లో వేసాడు, అంత పెరిగిపోయింది. తీసుకువెళ్ళి ఆ పక్కన నదిలో పెట్టాడు, అంత పెరిగిపోయింది. మరి ఏం చేయమంటావు? ఎవరు నువ్వు అసలు, ఏమిటి కదా కమామీషు అంటే అప్పుడు చెప్పింది, నాయన మరొక 1 వారం రోజుల్లో సునామీ రాబోతోందో, ఆ వేళ మొత్తం ఈ లోకం అంతా మునిగిపోతుంది. కానీ మళ్ళీ ఆ సునామీ తగ్గిపోయిన తర్వాత సృష్టి మళ్ళీ సాగాలి కదా. అలా సాగడానికి వీలుగా ఉండదగినటువంటి జీవరాశులన్నిటిని నువ్వు సేకరించి ఒక చోట పెట్టు, నేనే వస్తా. ఒక హార్న్ ఫిష్ అంటారు, హార్న్ ఫిష్, కొమ్ము చేపలను ఉన్నాయండి. ఇలా ముందర దానికి కొమ్ము ఉంటుంది, అదొక చేప. నేను అలాంటి రూపంలో వస్తా. నువ్వు ఒక ఓడలో ఇవన్నీ రెడీ చేసి పెట్టుకో. అసలు ఓడ కూడా నీకు అక్కర్లేదు, అది కూడా నేనే తీసుకొస్తా. దాన్ని ఎట్లా నువ్వు రికగ్నైజ్ చేయాలంటే అందులో 7 ఋషులు ఉంటారు, 7 ఋషులు ఉంటారు. దాన్ని నేను తెచ్చిన ఓడ అని గుర్తుపెట్టుకో. మొత్తం ఇవన్నీ దాంట్లోకి ఎక్కించు. నేను తీసుకెళ్ళి మంచిగా నీకు ఎక్కడ మళ్ళీ రాజ్యాన్ని నువ్వు చేసుకోవచ్చో అక్కడ నేను చూపిస్తా. అయిపోయింది. కరెక్ట్గా 1 వారం రోజులకి దే వాజ్ ఎ బిగ్ సునామీ, పెద్ద సునామీ వచ్చింది. మొత్తం దేశం అంతా కొట్టుకుపోయింది. ఎంత దేశం కొట్టుకుపోయిందో మనకి తెలియదు. కానీ ఈ సత్యవ్రతుడు తాను తీసుకున్నటువంటి మొత్తం జీవరాశులన్నిటినీ ఆ వచ్చిన పడవ ఒకటి వస్తుంది దాంట్లోకి అవన్నీ ఎక్కించాడు. ఆ పడవని జాగ్రత్తగా భగవంతుడు ఆ కొమ్ము చేపగా ఉండి తీసుకెళ్ళి సురక్షితమైనటువంటి స్థానాన్ని చూపించి ఈ జంబూ ద్వీపాన్ని
నాయనా ఇక్కడి నుంచి మళ్ళీ కొనసాగించు నీ కార్యక్రమాన్ని అంటే ఆ మహనీయుడు అప్పుడు తిరిగి మళ్ళీ సృష్టి కార్యక్రమం సక్రమంగా ఉండగలిగేటట్లుగా చేసుకున్నాడు. ఆయన పేరే వైవస్వతుడు. వైవస్వతో మనుర్నామ మాననీయ మహర్షిభిః అంటాడు కాళిదాస మహాకవి. వైవస్వతుడు అని ఆయన మనువయ్యాడు. ఆయన ఆ వేళ నుంచి వ్యవస్థనంతటినీ చేశాడు, సృష్టి చేసి ఆ వేళ మొత్తం జీవరాశిని కాపాడి మళ్ళీ వాళ్ళ వ్యవస్థ చేసింది ఆయనే కనుక ఏ మనిషి ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఏ మనిషి ఎట్లా ప్రవర్తించాలి, ఏం చేయాలి, ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని తయారు చేశాడు. దాన్నే మను ధర్మశాస్త్రం అంటాం. స్వయంభూ మను రాసింది కాదది, వైవస్వత మను మనకిచ్చింది. ఆయన కంటే ముందర ఇంకా 6 మనువులు అయ్యారు. ఈయన 7వ మనువు గారు కింద పాలనని ఆరంభం చేశాడనమాట. సో యుగాంతాలు అయిపోవడం అంటే అలానే ఉంటుంది. ఆ వేళటికి ఒక యుగాంతం కాదు అయినది, చతుర్యుగాంతము కాదు అయినది, 71 చతుర్యుగాల అంతకాలం అది. ఇది కావడానికి ముందరే వరాహావతారం అయిపోయింది, నృసింహావతారం అయిపోయింది. అవి 2 పూర్తయిపోయాయి. బట్ వాటి తర్వాత వచ్చింది ఈ మత్స్య అవతారం అని దానికి పేరు పెట్టారు. మనకి చరిత్రలో దొరికేటటువంటి ఫస్ట్ సునామీ అడ్రస్ అక్కడ దొరుకుతుంది అనమాట. సో దేర్ వర్ సో మెనీ సునామీస్ లైక్ దట్. అది ఒకటి. దాని తర్వాత 12,000 సంవత్సరాల క్రితం ఇంకొక సునామీ వచ్చింది. 10,000 సంవత్సరాల క్రితం మరొక సునామీ వచ్చింది. 6,000 సంవత్సరాల క్రితం ఇంకొక సునామీ వచ్చింది. మనకి మొన్న వచ్చినటువంటి 2004లో సునామీ, దాని తర్వాత వచ్చినటువంటి మరొక సునామీ అక్కడెక్కడో. సో ఇవన్నీ తర్వాత ఆఫ్ లేట్ వచ్చేటటువంటివి అన్నమాట. ఇట్లాగా సృష్టి కార్యక్రమాన్ని జరిపించినప్పుడు దాని సంరక్షణ కోసం అవతరించి వచ్చినటువంటివి ఎన్నో ఉన్నాయి అవతారాలు. ఆయనే వస్తాడు అవతారాల్లో. అలా వచ్చినప్పుడు మనం ఆయనకి క్షేమం కలగాలి అని ప్రార్థన చేసుకోవచ్చు. మన కోసమని ఈ కాలంలో ఉండేటటువంటి ఈ కలియుగంలో వాళ్ళ కోసం, కలికాలంలో వాళ్ళ కోసం కూడా ఆయన వచ్చి ఉండే స్థానం ఆలయం. అందులో ఉండేటువంటి అర్చామూర్తి, మన గృహాల్లో మన ఆరాధనలు అందుకునేటటువంటి అర్చామూర్తి. అర్చామూర్తి అంటే కేవలం గుళ్ళల్లో మాత్రమే ఉంటాడని అనుకోకండి. మీ గృహాల్లో ఉండే అర్చామూర్తి కూడా భగవంతుని యొక్క సాక్షాత్ అవతారమే ఆయనైతే. అలా ఉండేటటువంటి అర్చామూర్తికి మీరు మంగళం పాడగలిగితే, క్షేమాన్ని ఆశించగలిగితే, ఆయన వైభవం వర్ధిల్లాలని అనుకోగలిగితే, దట్స్ ఆల్ విచ్ యూ కెన్ డూ. మనం చేయగలిగింది సేవ. ఆయనకి అంతకంటే వేరొకటి ఆయనకి తీసుకెళ్ళి డబ్బులు పోయాల్సిన అవసరం లేదు. ఆయన దగ్గర తీసుకెళ్ళి మీరు ఇన్ని బట్టలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన తీసుకెళ్ళి మీరు ఇన్ని పండ్లు, ఇన్ని పాలు, లేకపోతే ఇన్ని పదార్థాలు నివేదన పెట్టాల్సిన అవసరం లేదు. ఇవన్నీ తిని ఆయనేమి కడుపు నింపుకోవలసినటువంటి దరిద్రుడేమి కాడాయన. ఆయన అక్కడ ఉన్నది మన కోసం కనుక మనకి చెంది మనని పోషిస్తాయి అని అనుకునే పదార్థాలను ఏమైనా మీరు బాగు చేసుకోవాలని అనుకుంటే ఆయన వాటిని బాగు చేసి పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు కనుక మీరు వాడుకోగలిగితే సంతోషం. అక్కర్లేదండి మా వాటిని మేమే బాగు చేసుకుంటామని రోగాలు తెచ్చుకుంటామంటే దానికి ఆయనకేం అభ్యంతరం లేదు. ఏదైనా ఒక పదార్థాన్ని, ఒక పండో పాలో వండిందో మరొకటో నువ్వు తెచ్చి ఆయన చూపు ముందర పెడితే ఒక లేజర్ కిరణమో లేకపోతే మరొక కిరణమో ఒక పదార్థాన్ని ప్యూరిఫై చేయగలిగినట్లుగా ఆయన యొక్క చూపు ఆ పదార్థంలో ఉండేటటువంటి దోషాలని కడిగేస్తుంది. దోషాలు లేకుండానే మేము వండేవండి, ఇప్పుడు పెద్ద దోషాలు ఏం దాంట్లో లేవండి, మేము ఉడికించి పెట్టామండి అంటే నీకు పదార్థాన్ని ఉడికించడం తెలుసును తప్ప అందులో ఉండే గుణాలని కడగడం నీకు చేత కాదు. నీకే కాదు, ఎవడికి చేత కాదు. దాంట్లో ఉండేటటువంటి తమో గుణము, రజోగుణాన్ని మనలో పెంచేటటువంటి ఎలిమెంట్స్ని
ఎట్లా తొలగించాలి అనే దానికి అసలు ఆ గుణాలేమిటో తెలియకపోయినప్పుడు తొలగించే ఛాన్సెస్ ఎక్కడుంటాయి కనుక మనకిప్పటిదాకా అందులో ఉండేటటువంటి కార్బోహైడ్రేట్సా లేదా మరొకటా తెలుసుంది తప్ప తమోగుణం క్వాంటిటీ ఎంత, రజోగుణం క్వాంటిటీ ఎంత, సత్వగుణం కంటెంట్ ఎంత అనేది ఏ పదార్థానికి కొలవగలిగే డివైజెస్ ఇంకా రాలేదు మనకి. సో వాటిని ఇంకొక రకంగా మనం కొలవలేము, వాటి గురించి మనం ఏమి చేయలేము. మరేం చేయగలం? వాటి గురించి మనకి పరిచయం చేసింది శాస్త్రం కనుక ఆ శాస్త్రంలో మనం ఒకసారి చూడగలిగితే నాయన తమః పదార్థాలు ఇవి, వాటిని దూరంగానే పెట్టండి, ప్యూరిఫికేషన్ అనేది దాంట్లో సాగదు. ఏదో మనకి మహానుభావులు చెప్పారు, నాయన మేకతోలును పట్టుకొచ్చి నువ్వు పాలల్లో ముంచినా మరో దాంట్లో ముంచినా ఆ తోలు తోలేనయా అని. అట్లానే తమః పదార్థాలు కొన్ని ఉంటాయి, వాటికి ఏదో ఒక లిస్ట్ ఇచ్చారు మన వాళ్ళు, ఉల్లి వెల్లుల్లి ఎట్సెట్రా ఎట్సెట్రా. అలాంటి వాటిని నువ్వేం చేసినా వాటిని ప్యూరిఫికేషన్ సత్వం కింద మార్చడం అనేటటువంటిది దట్స్ ఇంపాసిబుల్. సో అవాయిడ్ దెమ్. వాటిని అవకాశం అనే ప్రశ్న లేకుండా వాటిని తొలగించండి, వాటిని వాడకండి. ఇది మనకి తెలిసేది అని కొన్నిటిని ఐడెంటిఫై చేసి పెట్టాయి. ఆ పదార్థాలను వదిలేయమన్నారు. ఇక రజోగుణం అనేది వ్యక్తి యొక్క దోషం వల్ల ఏర్పడుతుంది, సంపర్కం వల్ల ఏర్పడుతుంది రజోగుణం. ఆ తెచ్చేవాడి బుద్ధి బాగాలేకపోతే దాన్ని తిన్నవాడి బుద్ధి కూడా పాడవుతుంది. ఆ తెచ్చేవాడు దొంగతనం చేసి పట్టుకొస్తే తిన్నవాడికి కూడా దొంగతనం ప్రభావం పడుతుంది. ఆ తెచ్చేవాడు ఏడుస్తూ ఇస్తే తిన్నవాడికి ఏడుపే పర్యవసానం అవుతుంది. అది తెచ్చే వ్యక్తి యొక్క ఆశ్రయించుకున్నటువంటి వ్యక్తి యొక్క ప్రభావం ఆ వస్తువుల మీద ఉంటాయా? ఎక్కడుంటాయండి? వస్తువే కదండి అనే దాని మీద ఈ మధ్య కాలంలో జరిగిన పరిశోధనలు చాలా దాన్ని నిరూపిస్తున్నాయి. చాలా రకాలుగా వాటి మీద చాలా పుస్తకాలు వచ్చాయి. ఇప్పుడు ఈ మధ్యన వాళ్ళ పరిశోధన ఫలితాలుగా వెలువరించినటువంటి బుక్స్. ఎప్పుడైనా అవకాశం ఉంటే చదవండి అలాంటి పుస్తకాలు. అందులో మనకు తెలుస్తుంది, నువ్వు పక్కన కూర్చునుంటే నీ ప్రభావం పక్కవాడి మీద ప్రభావం చూపిస్తుంది. నువ్వు ఒక చెట్టు కింద కూర్చుంటే ఆ చెట్టు ప్రభావం నీ మీద చూపిస్తుంది. నువ్వు గట్టు పక్కన కూర్చుంటే గట్టు ప్రభావం నీ మీద తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ మాట యాక్చువల్గా సీతమ్మ చెప్పిందండి రామచంద్రుడితోటి. మనకేమిటి, మన దౌర్భాగ్యం, మన గ్రంథాల్లో ఉండేదాన్ని వినడం మనకి ఇష్టం లేదు, వాటిని నమ్మడం మనకి మొట్టమొదటి నుంచి అలవాట్లేదు. లేదా ఎవడైనా ఒకడు ఏదో ఎక్కడో ఏదో నేను ఇలా కనిపెట్టాను అని అంటే అబ్బా ఎంత గొప్పదండి. ఆ మధ్యన ఎప్పుడోసారి పేపర్లో రాశాడు, భోజనం చేసిన తర్వాత అంతా పూర్తయిన తర్వాత ఒక గ్లాస్ యోగట్ అంటే పెరుగుని చక్కగా నీళ్లలో బాగా కలిపి చిలికి దాన్ని తాగినట్లయితే ఆరోగ్యం బాగుంటును అని కాలిఫోర్నియా యూనివర్సిటీ వాడు చెప్పాడండి. అమ్మా ఎంత గొప్ప సీక్రెట్ చెప్పాడండి వాడు, ఎంత గొప్ప పరిశోధన చేసాడు అని వీడు అమాంతం నేల మీద ఫ్లాట్ అయిపోయాడు. వాడికి ఓరే వెధవాయి, నీ ఇంట్లో రోజు నీకు అమ్మ ముందర పప్పుతో అన్నం ఆరంభించి మజ్జిగతో ముగుస్తుంది, మరి నువ్వు తినేదేంటి? రోజును గడ్డి తింటున్నావా? ఏమిటి తింటున్నావు? నీ అమ్మ ఏం పెట్టి పెంచింది నిన్ను? తెలియనటువంటి వాడు, ఒక పల్లెటూళ్ళలో ఉండేటటువంటి వాడు కూడా, వాడు చదువు సంధ్య లేనివాడు కూడా ఇదే పద్ధతిలో తిండి తింటాడండి మన దగ్గర. మరి ఎవరు పెట్టారు ఇది? ఎవరు చెప్పారు? నువ్వు చెప్పలేదు, ఫర్ ష్యూర్ నువ్వు చెప్పవు ఇలాంటి పాడు పని మాట్లాడు నిన్ను ఎలాగాను. అంచేత నీ వల్ల రాలేదు ఆ అలవాటు. పోనీ ఎవరు నేర్పారు నీకు ఇది? వాళ్ళకెవరు నేర్పారు? ఎలా వచ్చాయి ఈ అలవాట్లన్నీ? అంటే ఇది ఎప్పుడో ఎవరో తిండి తినే పద్ధతి మనకి నేర్పారు, అంతా అలానే తింటున్నాం అంతే. ఎవడు నేర్పాడు తెలియదండి మనకి. ఇది మన ఈ దేశంలో ప్రతివాడికి అలవాటండి. మొట్టమొదట ఏదో కాస్త హార్డ్గా ఉండేటటువంటి ఆహారాలు తినడం,
తర్వాత దాన్ని కొంచెం పచ్చడో గిచ్చడో వేసి కొంచెం పలచపరచడం, చారో పులుసో పోసి ఇంకొంచెం పలచ చేయడం, చివర హాయిగా మజ్జిగతోటి దాన్ని క్లోజ్ చేయడం. ఇట్స్ ప్రెటీ నార్మల్. ఇది క్వైట్ కామన్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ. ప్రతి వాడికి ఇది అలవాటు. వాడెవడో చెబితే అక్కడి నుంచి అబ్బా వేసాడండి అని ఎవరినో చూసి ఏదో వాతలు వేసుకుందిట. అలాగా మనకి వాడెవడో చెబితే వినడం అలవాటైంది. అలా అలవాటు వచ్చింది. ఏమైనా మన కోసం భగవంతుడు విగ్రహ రూపంలో ఉండేటప్పుడు ఆయన చూపు యొక్క ప్రభావం చేత ఆయా పదార్థాలని ఆశ్రయించుకునుండే వ్యక్తిగతమైనటువంటి దోషాలు. వ్యక్తిగతం అంటే ఒక మనిషి పట్టుకోవడం వల్ల వస్తువుకు వచ్చేటటువంటి దోషాలు ఆ పదార్థాన్ని సంక్రమిస్తాయి. పదార్థ ప్రభావం వ్యక్తి మీద ఉంటుంది, వ్యక్తి ప్రభావం పదార్థం మీద ఉంటుందండి. ఇది రెండు వైస్ వర్డ్స్. అంచేత నువ్వు చెడ్డవాడివైతే నీ ఆలోచనలో కనుక తేడా ఉంటే ఆ తేడా నువ్వు పట్టుకున్న పదార్థం మంచిదైనా దాని మీద కూడా నీ ప్రభావాన్ని చూపిస్తుంది. నీ చేతిలో ఉండేటువంటి వస్తువు కనుక అది ఒక దుష్టమైన వస్తువు అయితే అది నీ చేతిలో ఉన్నంత వరకు నీ మీద తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. మీ అందరికీ తెలుసునండి. మీరు చేతిలో ఏదైనా ఒక చైన్ పట్టుకున్నారనుకోండి, ఇలా 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 తిప్పాలనిపిస్తుందండి. ఏదో ఒక ఈ స్టిక్ లాంటివి ఉంటాయండి, ఇలాగా ఆ స్టిక్ పట్టుకున్నారనుకోండి దాన్ని ఒకసారి ఇట్లా ఇట్లా తిప్పాలనిపిస్తుంది. పక్కన ఎవడా కనిపిస్తే ఎవడో వెయ్యాలనిపిస్తుంది, ఏమన్నా ఉంటే పొడవాలనిపిస్తుంది. దాంతో ఏదో ఇది వ్యక్తి దోషం కాదండి, ఆ వస్తువు దోషం అండి. ఈ మాట చెప్పినండి సీతమ్మ. అనవసరంగా ఆయన బాణాలు ధనుసు పట్టుకొచ్చి అడవులోకి ఋషిలాగా 14 ఏళ్ళు గడపమని మీ అమ్మ పంపిస్తే ధనుర్బాణాలను కత్తులు కటారులు ఎందుకయ్యా అసలు నీకు అడవిలోకి? మరి అది చేతులు ఊరుకుంటాయా? దురద పెడుతుంటాయి. వాడు 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 నన్ను ఉపయోగించు అంటుంటాయి. అంటే అక్కడి ఎవడి మీద ఉపయోగించబుద్ధి అవుతూ ఉంటుంది. మరి అందుకోసమని వీళ్ళంతా వచ్చి అయ్యో మాకు ఇలా ఉంది అలా ఉంది అనగానే మీకేం మెంగలేదా, నేను చేసేస్తాను కదా మొత్తం వీళ్ళందరినీ ఏరి పారేస్తానన్నావు, ఎందుకు వచ్చింది నీకు పని? అందుకోసం మీ అమ్మ నేను పంపించింది అడవిలోకి అని పాపం ఆవిడ కొంచెం కేకలేసినట్టుగా మాట్లాడిందండి సీతమ్మ రాముణ్ణి. అప్పుడు అన్నాడు ఆయన, నిన్నేనా వదిలేస్తా, తమ్ముడినైనా వదిలేస్తా, ప్రాణమైనా ఇచ్చేస్తా, ఆడిన మాట తప్పను, కాపాడే తీరుతాను అన్నాడు. భేష్, ఆ మాట అంటావా అనవానే నేను చెప్పాను ఈ మాట. ఇలా భగవంతుడు మన కోసమని తన యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని ఒక చిన్న రూపంలోకి కుదించుకుని అక్కడి నుంచి తన యొక్క ప్రభావాన్ని మనకి అందించి తద్వారా మనకి మనోబలాన్ని ఆత్మబలాన్ని పెంచాలి అని వచ్చాడు. అది మనకు కనిపించే రూపం విగ్రహం. అది మన ఇంట్లో ఉన్నా, మన గుళ్ళో ఉన్నా, ఇంట్లో ఉంటే ఇండివిజువల్గా, గుళ్ళో ఉంటే సాముదాయికంగా తన ప్రభావాన్ని మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. కనుక మనం చేయగలిగింది ఆయన బాగుండాలి, ఆయన వ్యవస్థ బాగుండాలి అని అనుకుంటే సరిపోయి. అంతకంటే ఇంకేం పెద్ద ఉద్ధరించాల్సిన అవసరం లేదు. నీకు ఏదైనా ఆయనకి నైవేద్యం పెడదామని అనిపిస్తే నువ్వు తినగలిగింది ఏదో ఒకసారి ఆయనకి చూపిస్తే అది బాగుపడుతుంది. దాని తర్వాత నువ్వు తింటే నువ్వు బాగుపడతావు. నువ్వేమైనా బట్టలు కట్టుకుందాం అని అనుకుంటే ఆ కట్టుకునేటటువంటి బట్టలు జాగ్రత్తగా నీ ఒంటి మీద నిలవాలని అనుకుంటే ఓసారి ఆయనకి చూపించి తర్వాత నువ్వు కట్టుకో. లేదండి ఇప్పుడు మీ అంత చాలా మోడ్రన్లేండి అనుకుంటే సరే అక్కర్లేదు. నువ్వు వాడేటువంటి ఏ వస్తువైనా దాన్ని సవ్యంగా నువ్వు వాడుకోగలగాలంటే ఒకసారి వాడికి చూపించు. దాన్ని రజస్తమస్సులు లేకుండా ప్యూరిఫై చేస్తాడు. నువ్వు వాడుకో, అది నీకు మంచిది. విగ్రహ రూపంలో ఉండే దేవుడి దగ్గర చేసే సేవలేవి ఆయనకేదో ఉద్ధరింపు కోసం చేయట్లేదండి, వాటిని మన కోసం చేసుకుంటున్నాం. తద్వారా బాగుపడేది సమాజం కనుక చేస్తున్నాం. మీకు రోజు గుళ్ళు ఎంత ప్రసాదం చేస్తున్నారండి? వద్దున మధ్యాహ్నం సాయంకాలం కనీసం 1 క్వింటాల్కి తక్కువ లేకుండా చేస్తున్నారు అనుకుంటాను ఇక్కడ గుళ్ళు రోజు అండి. అంతే చేస్తున్నారు, ఎంతో చేస్తున్నారు.
అదంతా లోపల కూర్చొని ఆయన తింటున్నట్టండి? అయితే ఆండాళ్ళమ్మ గారు తింటున్నారా? మనమే కదండి తినేదంతాను. ఒక మెతుకు పాపం పొరపాటున ఆయన తింటాడా? తినడు ఆయన. ఆయన కోసం ఎందుకండి? మనం తినేదంతా కూడా బాగుండాలనుకుంటే అప్పుడు ఆయనకి పెట్టుకో. మనకందరికీ ఆయన విరామాన్ని ఇవ్వాలనుకుంటే ఆయనకి నువ్వు కాస్త విరామాన్ని ఇయ్యి. మనందరికీ శక్తిని ఇవ్వాలనుకుంటే ఆయనకి శక్తి పెరుగుతుందా అనే భావంతో నువ్వు చేయాల్సినవి వచ్చాయి. చేయవలసింది ఆయన కోసం ఏది చేసినా నీకు ఏది శ్రేయస్కరమని నువ్వు భావిస్తావో అవన్నీ నువ్వు ఆయనకి చెయ్యి. ఆ చేసేది నువ్వు ప్రేమతో చేస్తే నీలో అలాంటివి ప్రేమతో పెరుగుతాయి. ఏడుస్తూ చేస్తే అవి అలాగే పెరుగుతాయి. అందుకే మన యామునాచార్య స్వామి తిరుమల నంబి గారిని శ్రీనివాసుడి దగ్గరికి పంపించి, కలియుగ నాయకుడు ఆయన కనుక ఆయనకి ఎంత మంగళం జరిగితే లోకానికి అంత మంగళం, వెళ్ళి ఆయన దగ్గర సేవ చెయ్యి అని పంపిస్తే తిరుమల నంబి గారు ఆయన వెళ్ళి సేవ చేశారు. వారి మార్గాన్ని అనుసరించే తర్వాత రామానుజుల వారు వెళ్ళారు. వారి మార్గాన్ని అనుసరించే తర్వాత అనంతాచార్యుల వారు వెళ్ళారు. వారి మార్గాన్ని అనుసరించే తర్వాత ఉండే జీయర్లు అందరూ చేశారు. దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. చరిత్ర అనేది తెలియనటువంటి స్థితిలో చరిత్ర మీద విశ్వాసం లేని వ్యక్తులు, చారిత్రకమైనటువంటి ఆచరణకి ఇంపార్టెన్స్ ఇవ్వనటువంటి వ్యక్తులు అక్కడ చేరి దాన్ని అన్ని రకాలుగానూ పాడు చేస్తుంటే వాళ్ళకే నష్టం కాదండి, అల్టిమేట్లీ నష్టపోయేది మీరే, నష్టపోయేది సమాజమే. బికాజ్ ఆయన సమాజానికి లైటు, దాన్ని పాడు చేసుకుంటే నష్టపోయేది ఆయన. స్ట్రీట్ ల్యాంప్స్ అని పెడతారండి రోడ్ల మీద, మీరు చూస్తుంటారు కదా. ఎవడో వెళ్ళి దాన్ని పాల్గొట్టాడు అనుకోండి, ల్యాంప్కా నష్టం దానికి? ఆ పోలికా నష్టమా? ఆ తర్వాత రోడ్డు మీద నడవడానికి వాడికే కళ్ళు కనిపించక దీనో దానో తన్ని ఈ కార్లు పెడుతుంటాయి చూడండి రోడ్ల మీద, ఆ వెళ్ళే కారులాగా టక్కమని ఆ డివైడర్ ఎక్కేసి ఆ స్తంభానికి గుద్దేసి డివైడర్కి గుద్దేసి అందులో వాడికి ఇబ్బంది కలిగించినట్లుగా మన బతుకులు కూడా అట్లాగే తయారవుతాయి. ఆయనకి చేసేది ఏది కూడా ఆయన కోసం కాదండి, మన కోసం. చేత ఆయన లోకాల కోసం తమస్సుని తొలగించేటటువంటి తేజస్సు, కొండ మీద వెలిగే దీపం అది. నువ్వు కింద వెలిగే దీపం కింద వరకు మాత్రమే కాంతి ఇస్తుంది, కానీ కొండ మీద వెలిగే దీపం అది అంతటా తన కాంతిని, దూర దూర తీరాలకి తన కాంతిని అందిస్తుంది. అందుకే ఆయన మరీ బొత్తిగా నేల మీద ఉంటే ఆ పై వాళ్ళకి, మరీ బొత్తిగా పైనుంటే కింద వాళ్ళకి తాను అందకుండా పోతానేమో అనేటటువంటి బెంగచేత, మన మీద బెంగచేత, ఇటు పైవారిని క్రింద వారిని కూడా సాకాలనే కోరిక చేత ఆయన మధ్యలో చోటు ఏర్పాటు చేసుకున్నాడు అంటారు మన ఆళ్వార్లు. కణ్ ఆవానెన్నం మన్నోర్ విన్నోర్కు తన్నార్ వెంగడ విన్నోర్ వెర్పనే అంటారు. కణ్ ఆవాన్, రక్షకుడుగా నేను ఉండాలి అని అనుకున్నట్టండి. ఎవరికి? మన్నోర్ విన్నోర్కు. మన్నోర్ ఈ మట్టి మనుషులకి, విన్నోర్ దివ్య దేవతలకి. అటు వారికి ఇటు వీరికి ఇద్దరికీ కూడా రక్షకుడు కావాలంటే వీళ్ళు ఒక అడుగు వేస్తే అందాలి, వాళ్ళు ఒక అడుగు కిందకి వేస్తే అందాలి. అందుకే మధ్యలో ఉండేటటువంటి ఒక చోటుని వెతుక్కున్నట్ట 7 కొండల మీద. విన్నోర్ వెర్పన్, ఆయన యాక్చువల్లీ ఎవడివాడైనా నిత్య సూర్యులకి కూడా రక్ష కలిగించేటటువంటి వాడు, వాళ్ళందరికీ కూడా పట్టుకొమ్మ అయినవాడు, మన కోసం వచ్చాడు ఆయన అని ఆ స్వామి యొక్క వైభవం తెలిసి ఆయనకి మంగళం పాడుతూ ఆయనకి సేవలు అందించినటువంటి తిరుమల నంబి గారి యొక్క శ్రద్ధ, వారికి ఉండే నిష్ఠ ఎట్లాంటిది ఈవేళ మనం ప్రార్థనలో చెప్పుకున్నాం. ఆయన ఏదైనా ఒక సేవ చెయ్యాలి అంటే సిన్సియర్గా చెయ్యాలి, అది వారి యొక్క సంకల్పం.
అందుకే నీరు పట్టుకొస్తుంటే వెంకటేశ్వర స్వామి స్వయంగా ఆయన్ని పరీక్షించడానికి బోయే పిల్లవాడై వస్తే ఆ పిల్లవాడు నీళ్ళు ఇమ్మంటే ఆ నీళ్లు ఆయనకి ఇవ్వకుండా ఈయన స్వామి యొక్క స్మరణ చేసుకుంటూ వెడుతూ ఉంటే ఆ పిల్లాడు ఆ కుండకి కన్నం పెట్టి వెనకించి రాయి కొట్టి ఆ నీళ్ళని తాగేస్తే ఈయన బాధపడ్డప్పుడు ఆయన యొక్క బాధని చూసి భగవంతుడు సంతోషించి ఆ వయస్సులో నువ్వు అంత దూరం పోయి పాప వినాశం నుంచి నీళ్లు తెస్తున్నావా నా ఆరాధన కోసమని, నిన్ను ఇంత కష్టపెట్టకూడదనే ఈవేళ నేను ఈ పని చేశా, ఈవేళ నుంచి నువ్వు ఇక్కడి నుంచే నీళ్లు పట్టరా అని ఓ దర్భపుల్ల తీసి ఆ పక్కన కనిపించే ఆ కొండ మీదకి వేస్తే ఆ కొండ నుంచి ఆవేళ ఆ తిరుమల నంబిగారి యొక్క తీర్థ కైంకర్యం కోసం ఆవిర్భవించిన ప్రకటితమైనటువంటి నీరు ఆకాశ గంగా అయిందిటండి. 60 కోట్ల తీర్థాలు వేరు పురాణాలు. ఆకాశగంగ గురించి అందుకే మనకి పురాణాల్లో ఏముండదు. ఆకాశగంగ గురించి చరిత్ర చెప్తుంది మనకి. ఆవేళ చరిత్రలో ఆకాశగంగ ఆవిర్భవించింది. అది ఇవాళకి ఉంది అదృష్టం కొద్ది, మిగతా ధారల్లాగా పోలే అది. అది కూడా వీళ్ళ పుణ్యం, అది కూడా పోయి ఉండాల్సింది. కానీ ఆ స్వామి యొక్క అనుగ్రహం దాని మీద ఇంకా ఉండి ఉంటుంది. స్టిల్ దట్ వాటర్ ఈజ్ అవైలబుల్. ఆయన సృష్టించాడు, అన్ని ఆయనే సృష్టించుకున్నాడు. ఇది రీసెంట్గా సృష్టించాడు, ఇంకా మన వాళ్ళు చేయి దాని పడలేదండి. ఇంకా అందుకోసం ఇంకా ఆగింది. ఆ తిరుమల నంబి గారి యొక్క నిష్టని మనం ఇవాళ ప్రార్థనలో చేసుకున్నాం. శరణాగతి దీక్ష మనం అందుకే చేస్తున్నాం. మనం చేసేటటువంటి దీక్షకి ఆధారమైనటువంటి ఆ స్వామి ఎవడు, ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఏమి చేశాడు, ఆయనని అలాగ నిలిపి మనకు అందించిన మహనీయుల యొక్క సేవా దీక్ష ఎట్లాంటిది, అది చూసి మనం ఏమి నేర్చుకోవాలి, మనలో ఏ రకమైనటువంటి ఒక నిష్టని విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి, దాన్ని మన వాళ్ళకి ఎట్లా అందించాలి అనేదాన్ని ఆలోచించి కనీసం కొంతైనా చేద్దాము అనే మనం ఈ దీక్షని ఆరంభం చేశాం. ఏది ఎలా పోతే నాకెందుకండి, నా బతుకేదో నాది, ఎవడు ఎక్కడ నాకు ఏది ఉపకరిస్తే దాన్ని నేను పుచ్చుకోవడం కోసమే పుట్టాను అనుకునే మహనీయుల కోసం ఓ నమస్కారం. అలాంటి వాళ్ళని లెట్ దెమ్ లివ్ ఆన్ దేర్ ఓన్, దట్స్ ఫైన్. కానీ అలా అనుకునే మనస్తత్వం కాదు పాప మీ అందరిది. అందుకే మీరు శ్రద్ధతోటి చక్కగా దీక్షని చేస్తూ ఆ స్వామి యొక్క సేవ మరింత బాగా జరగాలి, పెరగాలి అనుకుంటున్నారు. మన ఆండాళ్ళ తల్లి వేళ చెప్పింది అదే. స్వామి, నువ్వు ఒకనాడు నడిచావా, నీ పాదానికి మంగళం. ఒకనాడు లోకాల్లో కొలిచావు, ఆ పాదానికి మంగళం. ఒకనాడు ఆ పాదాన్ని నొక్కావు, ఆ పాదానికి మంగళం. ఒకనాడు నీ చేత పట్టావు, ఆ చేతికి మంగళం. ఒకడి మీద నీ దయని చూపావు, నీ ఆ దయకి మంగళం. దేనికి నీలో నీకు సంబంధించిన దేనిని చూస్తే అదే కేవలం ఇతరుల కోసమే, ఇతరులకి క్షేమం కలిగించడం కోసమే, లోకాల్ని సాకడం కోసమనే కనుక నీకు ఎన్ని రకాలుగా మంగళం పాడినా అది తక్కువే. కానీ ఏదో చెప్పకుండా చేయకుండా ఉండలేం కదా, అందుకే నీకోసం ఈ మంగళం పాడుతున్నాం అంది మా అమ్మ ఆండాళ్. ఈవేళ శ్రద్ధగా మీరందరూ ప్రార్థన చేశారు. సో మీ అందరికీ మంగళం. రోజు శరణాగతి దీక్షా మహోత్సవంలో 4వ రోజు 4వ ఆవృత్తిలో భగవంతుడికి తెలియక అపరాధం చేసిన వాళ్ళని క్షమించి సహించి వాళ్ళ వైభవాన్ని ప్రకటించే దివ్య అనుగ్రహం ఉంది. దీన్ని అపరాధ సహత్వము అంటారు. భగవంతుడికి
ఈ యోగ్యత, ఈ గుణము ఉంది అని మన నమ్మాళ్వార్ అంజిరయ మడనారాయ్ అనే ఒక అద్భుతమైనటువంటి తిరువాయ్మొழிలో చాలా చక్కగా వివరిస్తారు. ఎన్నోసార్లు భగవంతుడు ఆ గుణాన్ని ప్రకటించాడు. దానికి గుర్తుగా కొన్ని నియమాలను కూడా ఏర్పరిచాడు. శ్రీనివాసుడి సన్నిధిని స్వామి ఉదయం మేల్కొన్నప్పుడు మొట్టమొదటి దర్శనం జరిగేది ఒక గొల్లవానికి, ఒక యాదవుడికి జరుగుతుంది. అతనే ముందు తలుపు తీసి లోపలికి వెడతాడు. ఆ తర్వాత అర్చకులు వెడతారు. స్వామి శ్రీనివాసుడు ఆ రకమైనటువంటి అనుగ్రహాన్ని చూపి అతనికి ప్రథమ దర్శనం, చివరి దర్శనం కూడా రెండు కలిగే అనుగ్రహాన్ని ఇచ్చాడు. సన్నిధి గొల్ల అంటారు. ఆ సన్నిధి గొల్లవాడే రాత్రిపూట స్వామికి చివరి దర్శనం చేసి తలుపులన్నీ వరుసగా వేయించి ఆ తాళాలని జాగ్రత్తగా ఒక బాక్సులో పెట్టి దానికి సీల్ చేసి ఆ తర్వాత ఆలయానికి తాళాలు వేసి వాటిని సీల్ చేసి ఈ తాళాలు పెట్టినటువంటి బాక్స్ని తనే తీసుకొని వెళ్ళి అక్కడ ఉండేటటువంటి జీయంగారి యొక్క మఠంలో ఉంచాలి. మళ్ళీ ఉదయం వారితో పాటు ఆ తాళాలను తీసుకుని అతను రావాలి. తలుపులు తీసిన తర్వాత మొదటి దర్శనం అతడే చేసుకుంటాడు. ఆ తర్వాత అర్చకులు వెళ్ళి స్వామి యొక్క పడకని సర్దుతారు. దాని తర్వాత మిగిలిన కార్యక్రమాలు సాగుతాయి. ఒక గొల్లవాడికి ఒక దివ్య దేశంలో ఒక కలియుగ నాయకుడైనటువంటి శ్రీనివాసుడి సన్నిధిలో అర్చకుల కంటే ముందు దర్శనం చేసుకునే ఒక అదృష్టం ఎవరో కల్పించింది కాదు. అది శ్రీనివాసుడే స్వయంగా కల్పించాడని మనకి వేదవ్యాసుడు చెప్పాడు పురాణాల్లో. అంటే భగవంతుడికి కులము, మతము అనేటటువంటి పక్షపాతం లేదని. ఎవడైనా తనకి ఏదో ఒక రకమైనటువంటి కొంత సేవ చేయాలి అనుకుంటూ చేస్తే అలాంటి వాడికి ఒక ఉత్తమమైనటువంటి స్థానము, ఒక ఉత్తమమైనటువంటి గుర్తింపు లభించేటట్లుగా చేసుకునే ఒక దివ్య అనుగ్రహం అతడికి ఉంది. ఆయన పద్మావతిని తిరిగి మళ్ళీ తన సన్నిధికి చేర్చుకోవడానికి అన్నట్టుగా వచ్చాడు. నిజానికి మనం తిరుప్పావేలో చెప్పుకుంటున్నాం, అమ్మ ఎప్పుడూ ఆయన్ని వీడి ఉన్నట్టుగా మనకు కనిపించినా ఎప్పుడు వీడి ఉండని సూర్యప్రభ లాంటి ఆమె. ఆయన సూర్యుడైతే ఆమె కాంతి. ఒకరిని వీడి ఒకరు ఉండరు. కానీ తన వైభవాన్ని మనకి చూపడం కోసం అప్పుడప్పుడు వారు విడి మనకి కనిపిస్తారు, విడినట్టుగా కనిపిస్తారు. అలా కనిపిస్తేనే మనం ధరిస్తాం. నేరుగా వారు స్వామి ఇక్కడికి రావడం, నేరుగా ఆయన మనకేదో చేయడం కంటే ముందర ఆయనకు అనుగ్రహాన్ని తెప్పించే అమ్మ అనుగ్రహం ముందర మనకి ఏర్పడాలి అని మనం గతంలో అనుకున్నాం. సాయంకాలపు వేళల్లో తిరుప్పావని చెప్పుకునేటప్పుడు దీపం మన మీదకి రాకూడదు. దీపపు కాంతి మన మీదకి వస్తే ప్రాబ్లం లేదు, చీకట్లు తొలగుతాయి, పనులు చేసుకుంటాం. దీపం మన మీదకి వస్తే ఒళ్ళు కాలుతుంది. భగవంతుడు దీపం లాంటివాడు, అమ్మ కాంతి కనుక మన కోసం ఆవిడ ఎప్పుడప్పుడు వస్తుంది. లోకాన్ని తరింప చేయడం కోసం ఆ తల్లి ఏదో ఒక సన్నివేశం కల్పించాలి కనుక భృగు మహర్షి పరతత్వ నిర్ణయ వ్యాజంతో ఆ తల్లి ఈ భూలోకానికి చేరింది. ఆయన తత్వ నిర్ణయం చేశాడు, కానీ అమ్మ ఇక్కడికి వచ్చింది. తిరిగి మళ్ళీ ఆ తల్లిని పొందేటటువంటి ఒక ప్రయత్నమా అన్నట్టుగా ఆమెను వెతుకుతూ స్వామి శ్రీనివాసుడు ఈ లోకంలోకి వచ్చి అప్పుడప్పుడు ఇదివరకు వచ్చి అనుగ్రహించే క్రమంలో ఒక్కసారి వచ్చి ఒక రాజుకి తాను దర్శనమిచ్చి ఆ రాజు ద్వారా ఒక విగ్రహ రూపాన్ని సంతరించుకుని కొంతకాలం అతడి ఆరాధనలను కూడా అందుకొని
ఆ తర్వాత పుట్టలోకి వెళ్ళిపోయాడు. తిరోభావం అంటారు దాన్ని, ఆవిర్భావం అంటారు. మళ్ళీ ఈ తిరోభావము ఆవిర్భావము అంటే పైకి రావడం మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉండడం, ఇలాంటివి అక్కడక్కడ ఉన్నాయి స్వామికి. సింహాద్రినాథుడి చరిత్రని మనం వింటే అక్కడ కూడా ఈవేళ మనకి కనిపించే వరాహ నరసింహస్వామి అప్పుడప్పుడు ఆవిర్భవించడం, అప్పుడప్పుడు తిరోభవించడం. అంటే అప్పుడప్పుడు కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతూ ఉండడం పుట్టల లాంటి వాటిలో, మళ్ళీ అప్పుడప్పుడు పైకి ఆయన వస్తూ ఉండడం, తనని ప్రకటించుకుంటూ ఉండడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. శ్రీనివాసుడు కూడా అట్లానే శంఖణరాజు ద్వారా విగ్రహ రూపాన్ని ధరించి ఆ తర్వాత తను పుట్టలోకి వెళ్ళిపోయాడు. అయితే ఆ వేళ ఆయన యొక్క మాటలు వినిపిస్తూ ఉండేవి. అయితే ఆ రూపం ఆయన విగ్రహ రూపంలో కనిపిస్తూ ఉండేది. బ్రహ్మ, రుద్రుడు వీరిద్దరూ కూడా ఈ విగ్రహ రూపం ధరించి ఆ రాజు మళ్ళీ తన ఊరికి వెళ్ళిపోయి అక్కడ రాజ్యం చేసుకునేటప్పుడు ఈయన పుట్టలోకి వెళ్ళిపోతే అక్కడ పుట్ట తయారైపోయి ఆ పుట్టలో ఉండిపోయాడు విగ్రహ రూపంలో. ఎలాగైనా మళ్ళీ పైకి పట్టుకొస్తే బాగుండును అని అనుకున్నప్పుడు ఆ స్వామి బ్రహ్మని రుద్రుణ్ణి ఇద్దరిని ఒక ఆవుగా దూడగా తయారు చేసి వాళ్ళిద్దరిని కూడా రాజుగారి దగ్గరికి తెచ్చి ఆవుల్ని మేపే క్రమంలో ఆ 2 ఆవుల్ని కూడా ఈ కొండ మీదకి మేపడానికి తీసుకొచ్చిన గొల్లవాడు ఆ ఆవులు పాలివ్వటలేంటబ్బా, దూడ ఉన్నా పాలివ్వటలేదేమిటి అని అనుకున్నాడు. వాడు ఏమవుతోందో చూద్దామని కనిపెడదామని ప్రయత్నం చేస్తే ఆ వెళ్ళి ఆ పుట్ట మీద ఉండి పాలు ఇచ్చేస్తోంది. ఇదేమన్యాయం, ఇది పుట్టలో ఏముంది ఇక్కడ, ఈ ఆవు ఇలా ఇస్తోంది ఏమిటని ఆవుని ఏదో చేద్దామని ఆ ఆవు కొంచెం మొండి ఆవులాగా ఉన్నట్టుంది అని ఆవుని ఏదో చెయ్యబోయి ఆయన గొడ్డలు ఎత్తాడట. అయితే పుట్టలో ఉండి దాన్ని స్వీకరించేవాడు స్వామి కనుక ఆయన అందులోంచి హఠాత్తుగా ప్రకటితుడైతే పాపం అలాగా వస్తుంది ఏమిటో పుట్టలోంచి అనేది ఊహించకపోవడం చేత ఆ గొల్లవాడికి అమాంతం గుండె ఆగి ప్రాణం పోయింది. పాపం ఆ ప్రయత్నంలో హడావిడిలో స్వామికి దెబ్బ తగిలింది. అయినా తన కోసం ప్రాణం వదిలేడు, తను పైకి రావడానికి కారణమయ్యాడు కనుక ఆ గొల్లవాడికి మోక్షం ఇచ్చి వాళ్ళ వంశం వాళ్ళకి ఈ యుగాంతం దాకా ప్రథమ దర్శనం మీదే, అంతిమ దర్శనం మీదే ఒక రోజులో అని ఒక నియమాన్ని ఆనాటి నుంచి ఏర్పాటు చేశాడట శ్రీనివాసుడు. అది ఏదో నామకే వాస్తే అయినా కనీసం ఇప్పుడు కూడా జరుగుతోంది. అంటే ఆచరణను తీసేయడానికి వీలు లేదు, కానీ ఆచరణ ఏ పద్ధతిలో జరగాలో దాన్ని పాడు చేస్తారు ఎప్పుడైనా ఈ చేతులు పెట్టేటటువంటి అధికారి బృందం అనేది. శయనోత్సవాన్ని తీసేయలేరు, కానీ ఆ శయనోత్సవ స్పాన్ ఎంత ఉంటుందో దాన్ని తీసేసి అదేదో వెయ్యాలి కనుక టక్కమని వేయడం మళ్ళీ టక్కమని తలుపు తీయడం లాగా చేస్తారన్నమాట. ఇలాగా దే డోంట్ స్పాయిల్ ద కస్టమ్ బట్ దే స్పాయిల్ ఇట్. అలాగే జరుగుతూ ఉంటాయన్నమాట. స్వామి ఆనాడు ఆ గొల్లవాడికి ఆయన చేసిన పని కొంచెం గొడ్డలి నెత్తి కొట్టడం లాంటిది, అంత మంచి పద్ధతి కాదు అది, అందులోనూ గోవుని. అందుకోసం కోపం వచ్చి అతడికి మోక్షాన్ని ఇచ్చేశాడు. కానీ అదే ఒక క్రమంలో అనంతార్యులు రామానుజుల వారి ఆజ్ఞతోటి కొండ మీద ఉండి స్వామికి పుష్ప కైంకర్యం చేయాలి అని అనుకున్నప్పుడు తాను చేసే కైంకర్యానికి ఎవడో పిల్లాడొచ్చి అడ్డొస్తున్నాడు, దాంట్లో కొంత తను షేర్ చేసుకుంటున్నాడు. స్వామికి కైంకర్యం మేం పూర్తిగా చేయాలి అని అనుకుంటూ దిగితే అందులోంచి మళ్ళీ ఏదో కొంత దాంట్లో భాగం పంచుకునే ప్రయత్నాన్ని చేసి ఆ పిల్లాడిని వద్దు 2-3 సార్లు అదిలించినా వినకపోతే కోపగించి ఆయన తన చేతిలో ఉండేటువంటి ఆ గొడ్డలిని, చిన్న గొడ్డలిని విసిరితే స్వామికి గడ్డానికి తగిలింది, రక్తం కారింది. అయితే ఆ గొల్లవాడి లాంటి దౌష్ట్యం కాదు కనుక
సేవ చేసేటటువంటి తత్పరతతో చేసిన కార్యం కనుక ఆ గొల్లవాడికే ఒక అవకాశం కలిగించినప్పుడు అంతకంటే మంచి అవకాశం కలిగిస్తానని అనంతార్యుల యొక్క ఆ గొడ్డలితో దెబ్బతిన్న ఆ గుర్తుని ఎందు పచ్చకర్పూరాన్ని పెట్టించుకుని ఇది శాశ్వతంగా ఒక గుర్తుగా తానెట్లా భక్తుల సేవని స్వీకరిస్తాను అనేదాన్ని సూచించడానికి వీలుగా ఆయన ఆ పచ్చకర్పూరం ఇలా పెట్టేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఫ్యాషన్స్ అన్నిటికీ మూలాలు మనస్వామేనే. ఇప్పుడు వాళ్ళు చూడండి ఇక్కడే పెట్టుకుంటారు గడ్డం చాలామంది, మిగతా అదంతా తీసేసి ఎందుకు పెట్టుకుంటున్నారు అట్లాగా? సో హీఈస్ ది ట్రెండ్ సెటర్ అనమాట. ఆయన ఒక మార్గం చూపించాడు, వాళ్ళంతా పెట్టుకుంటున్నారు. అలాగా తనకుండేటటువంటి భక్త తత్పరతని స్వామి అనేక సందర్భాల్లో చూపించాడు. ఆ అనంతార్యుల చేత దెబ్బతిన్నటువంటి ఆ చిన్న గుణపాన్ని తన సన్నిధి ముందరే తనకుండేటటువంటి ప్రేమకి గుర్తుగా చూపించాలి అని నియమం పెట్టేటండి. ఆ రోజుల్లో అది పురాణం చెప్పింది. చాలా కాలం అది పోయింది, ఎక్కడుందో తెలియలే, అసలు ఉందో లేదో తెలియలేదు. కానీ తర్వాత మళ్ళీ మన 1000 కాళ్ళ స్తంభపు హడావుడి బయలుదేరిన తర్వాత దీని గురించి మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత సరే అది అక్కడ లేకపోతే బాగుండదని పట్టుకొచ్చి ఏదో గొడ్డలనైతే అక్కడ కట్టారు, ఇక్కడ ఒక గుణపాన్ని. అదా ఇదా వేరే విషయం. మొత్తానికైతే ఒకటక్కడ దానికి యాజ్ ఎ టోకెన్ ఆఫ్ హిజ్ కంపాషన్ దాన్ని తీసుకొచ్చి అక్కడ చేర్చడం జరిగింది. అది ఏదో ఒకదాన్ని పట్టుకొచ్చి అక్కడ చేర్చడం జరిగింది. కానీ ఇది అయితే మాత్రం పెడుతున్నారు చక్కగా రోజును. ఇది స్వామికి ఉండేటటువంటి ప్రేమ. తోటలోకి వెళ్ళి అమ్మని పాపం కట్టింప చేసుకున్నాడు. తిరిగి మళ్ళీ ఆ అమ్మని అనంతార్యుల ద్వారా పొందుతూ అనంతార్యులకి తనకి మామగారనే ఒక స్టేటస్ ఆయన కల్పించాడు. దీన్ని మనం గతంలో ప్రార్థనల్లో చెప్పుకున్నాం. భగవంతుడికి ఉండేటటువంటి భక్త పారత, దాంతో ఆయన ఏవో కొన్ని కొత్త తనకి తగుననిపించినవి నియమాన్ని పెడతాడు. అది మనకి చరిత్ర చెప్తుంది. వాటిని జాగ్రత్తగా మనం అట్టే పెట్టుకుంటే ఆ స్వామి యొక్క వైభవం లోకానికి తెలుస్తుంది, చరిత్ర బ్రతుకుతుంది. ఆ గుర్తులు తీసేస్తే చరిత్ర పోతుంది. భగవంతుణ్ణి కేవలం డబ్బుల కోసం వాడుకునే మనుషులే తయారవుతారు. డబ్బులు వస్తున్నాయి కనుక మనిషి చరిత్రహీనుడవుతాడు. అలాంటి చరిత్ర హైన్యం, చారిత్రకమైనటువంటి ఆ హీనత మనలో ఉండకూడదు అని ఆ శ్రద్ధతోటి మనం శరణాగతి దీక్షని చేస్తూ ఆ స్వామిని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, నీ చరిత్రను నువ్వు అట్టే పెట్టుకో, మా చరిత్రను కూడా నువ్వే అట్టే పెట్టాలి. అట్టే పెట్టుకోవడానికి వీలయ్యేట్టుగా నువ్వు నీ సన్నివేశాలని తయారు చేయాలి. అలాంటి యోగ్యులైనటువంటి వ్యక్తుల్ని పెట్టాలి. అలాంటి వాళ్ళని నిర్ణయం చేసుకోగలిగే యోగ్యత, శక్తి మాకు ప్రసాదించు సుమా అని మనం ప్రార్థన చేస్తూ ఈ శరణాగతి దీక్షని చేస్తున్నాం. ఈరోజు ఆళ్వార్ల యొక్క పుట్టినరోజు కూడా. తొండర్ అడి పొడి ఆళ్వార్ పేరే చాలా గొప్ప పేరు. భక్త అంఘ్రి రేణు, భక్తుల యొక్క పాదముల క్రింద ఉండేటటువంటి మట్టిని నేను, వారి పాదముల కింద ఉండేటటువంటి రజ కణాన్ని నేను, ధూళిని నేను. ఎవరైనా పేరు పెట్టుకుంటారండి అట్లాగా? మహానుభావులు ఆయన పెట్టుకున్నారు తన పేరునట్లాగా. ఎందుకని? ఎవరైనా మనందరికీ పరిచయం. నేను సినిమాలు చూసే అలవాటు ఉన్న వాళ్ళందరికీ ఇది పరిచయం ఉంటుంది. విప్రనారాయణ అనే సినిమా వచ్చింది. ఆయన అన్నమాట ఈ ఆళ్వార్. ఆయన పేరు నారాయణం. భగవంతుడి యొక్క తులసి తోట చక్కగా పెంచి అందులో తులసిని మాలికలని కట్టి స్వామికి సమర్పించేటటువంటి ఒక మహానుభావుడు ఆయన. అయితే భక్తుడు అనగానే రకరకాల పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి ఆ భక్తులకి. అది ప్రకృతి వల్ల ఏర్పడతాయి, చుట్టూ ఉండే మనుషుల వల్ల ఏర్పడతాయి, లేదా ఏదో ఒక్కొక్క కర్మ
ప్రభావం చేత ఏర్పడుతూ ఉంటాయి. అయినా కర్మచేత ఒకనాడు ఒక వ్యక్తి తన స్థానంలోంచి దిగజారిన పతితుడైన రియలైజేషన్ కలిగిన తర్వాత బాగుపడాలి అని అనుకుంటే అలాంటి వాడికి భగవంతుడు ఎప్పుడూ కూడా మళ్ళీ బాగుపడే అవకాశాన్ని ఇవ్వడమే కాదు, లోకారాధ్యుడుగా నిలవగలిగే అనుగ్రహాన్ని కూడా ప్రసాదిస్తాడు అనడానికి గుర్తు మనం ఈరోజు పుట్టినరోజు పండగ చేసుకునేటటువంటి మహనీయులు తొండర్ అడిపొడి ఆళ్వార్. పరమ వైదికుడు, స్వామి సేవ చేస్తూ ఉండేవాడు. ఆయన ఆ స్వామి సేవ నిరంతరము చేస్తూ ఉంటే ఆయనలో ఏ రకమైనటువంటి ఇతర ఆలోచనలు లేనటువంటి శుద్ధమైన కైంకర్యం చేస్తూ ఉంటే ఆయన కైంకర్య రక్తిని నిరతిని చూసి ఎలాగైనా ఈయన్ని కాస్త చిన్న డైవర్షన్ చేస్తే బాగుంటును అని పోటీ పెట్టుకుని ఒక ఇద్దరు ఒకళ్ళతోటొకళ్ళు పందాలు కాసుకుని ఎలాగైనా ఇతన్ని నేను వశపరుచుకుంటాను అని ఒక అమ్మాయి మెల్లిగా ఆయనలో ఆ తోటలో చేరింది. సేవ చేస్తానని దగ్గరికి చేరింది పాపం ఆవిడ. ఈయన పాప అమాయకుడు, ఓహో సరే అలాగే కానిమ్మన్నాడు ఆయన. అయితే ఆవిడ సంకల్పం కేవలం తోటలో సేవ చేయడం కాదు, అతన్ని వశపరుచుకోవడం. క్రమంగా 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 ఆయన్ని వశపరుచుకుని చివరికి ఆయనకి కైంకర్యం మీద దృష్టిని కూడా తగ్గించి తన వశం కాగలిగేటంత వరకు చేసేసుకుంది. అయితే ఈయనకి మాల అర్పించేటటువంటి బాధ్యత ఒకటి ఉండడం చేత దాన్ని ఏదో నామకః ఆయన చేస్తూ ఉండేవాడు తప్ప దాని మీద పెద్ద సమయాన్ని ఇచ్చేవాడు కాదు. నిరంతరము ఆమెతోటే గడుపుతూ ఉండేటంత స్థితికి ఆయన వెళ్ళిపోయాడు. భగవంతుడికి ఏదో రకరకాలుగా ఆయన యొక్క లీలలని ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తిని ఎట్లా పతనం కావించవచ్చునో ఎట్లా ఉద్ధరించవచ్చునో ఇవి రెండూ కూడా ఆయన చేసి చూపిస్తూ ఉంటాడు కాబోలు. అందుకే పాపం మళ్ళీ ఒకసారి శ్రీరంగ క్షేత్రంలో ఉండేటటువంటి తల్లి మన రంగనాయకి స్వామిని ప్రార్థన చేసిందట. ఏమయ్యా, అంత మంచి భక్తుడు కదా, ఏమిటి అలా చేసేసావు అతన్ని, కేవలం ఒక స్త్రీలోలుడుగా మార్చేసావేమిటయా అని ప్రార్థన చేస్తే, సరే చూద్దాం ఏదో చేస్తాం అని భగవంతుడు తానే ఒకనాడు, అంటే ఆ యాక్చువల్గా వచ్చినటువంటి అమ్మాయి ఒక వేశ్య, పోటీ పెట్టుకుని వచ్చి మెల్లిగా ఈయన దగ్గర గొప్ప భక్తురాల్లా చేరింది. చేరి క్రమంగా వశపరుచుకుంది. ఏం చేయాలి, ఈయన దగ్గర శ్రీరంగ క్షేత్రంలో చేసేటటువంటి కైంకర్యంలోంచి ఈయన తీసేశారు. ఈయనకి ఇతరత్ర యాక్టివిటీ లేకుండా చేసేశారు. ఇంకా ఆయన అక్కడే చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. అయితే ఆయన దగ్గర ఉండేటటువంటివి ఏవో కాస్తా కోస్తా అయిపోయేదాకా ఆవిడ బాగానే ఎంటర్టైన్ చేసింది. కానీ తర్వాత ఈయన దగ్గర పాపం ధనం అంతా అయిపోయిన తర్వాత జస్ట్ హీ వాజ్ నాక్డ్ అవుట్, బయటికి తోసేసింది ఆవిడ. ఏం చేయాలి, బయటికి తోసేసి అక్కడే గుమ్మం దగ్గర పట్టుకు వేళ్లాడుతూ ఉండేవాడు అన్నమాట. ఈ తల్లి ప్రార్థనతోటి శ్రీరంగనాథుడు ఓ జనం తమాషా చేసేటండి. తన దగ్గర ఆరాధన చేసేటటువంటి ఒక బంగారు పాత్రలు ఉంటాయి కదా, స్వామి యొక్క అర్ఘ్యపాద్యాది పాత్రలు లాంటివన్నీ, అలాంటి ఒక పాత్రని తనే ఒక చిన్న పిల్లవాడి రూపధారణ చేసి పట్టుకొచ్చి ఆ పిల్లకి ఇచ్చి, ఇదిగో మన నారాయణ గారు విప్రనారాయణ గారు ఇది మీకు పంపించమన్నారు అని ఇస్తే, ఓహో అలా అయితే నేను మళ్ళీ అతను అంగీకరిస్తా అని మళ్ళీ ఆయన్ని యాక్సెప్ట్ చేసిందండి ఆ పిల్ల. ఇంతలో దేవుడి గుళ్ళో పాత్ర మిస్ అయిపోయేటప్పటికీ అంతా కంగారు పడ్డారు. ఏం జరిగింది అనేది తెలియలేదు. దాని గురించినటువంటి రకరకాల సెర్చ్ ఆలయంలో కదా, వెంటనే దాని మీద ఎంక్వైరీస్ ప్రారంభం అయ్యాయి. అన్ని చోట్ల ఇటు అటు వెతికారు. చివరికి ఎవరో ఒకరి ద్వారా సమాచారం తెలిసింది. బహుశా ఇది ఫలానా చోట అక్కడ వాళ్ళ ఇంట్లో చూసినట్టు గుర్తు అని ఎవరో చెప్పారు. వెంటనే అక్కడికి భటులు వెళ్ళారు, రాజభటులు. వెడితే ఈ మహానుభావుడు అక్కడ ఉన్నాడు, ఆ పాత్ర అక్కడ దొరికింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పాత్ర అని అడిగారట ఆ పిల్లని. అంటే నాకు ఈయనే పంపించాడు.
ఈయనెందుకు ఆవిడ యాక్సెప్ట్ చేసిందో ఇతనికి తెలియలా. మొదట తిరస్కరించిన ఆమె గుమ్మ దగ్గర పడి ఉంటే తర్వాత మళ్ళీ తలుపు తీసి ఆ రావయ్యా అని లోపలికి అంగీకరించింది. ఎందుకు అంగీకరించిందో తెలియదు, కానీ ఈయన వెళ్ళి సుఖానుభవంలో ఉండిపోయాడు ఈయన. కానీ ఆ తలుపు తీసి తర్వాత ఈ రాజభటులు వచ్చి ఆ లోపల ఉండేటటువంటి ఆ బంగారపు గిన్నెని చూసి, ఇది ఆలయంలోది, ఎందుకు వచ్చింది ఇక్కడికి నీ దగ్గరికి అని గట్టిగా నిలదీస్తే, ఇగో ఈయనే పంపించాడు, నాకు ఈయనే పట్టుకొచ్చి ఇచ్చాడని చెప్పింది. ఈయన అడిగితే నాకేం తెలియదు మొర్రో అంటాడు ఈయన. నీకుండేటటువంటి పాడు అలవాట్లకి దేవుడి సొత్తుని ఇట్లాగా దుర్వినియోగం చేస్తావా అని ఇతన్ని దండన విధించి జైల్లో వేశారు. పాపం రంగనాయకి రంగనాథుడిని ప్రార్థించింది, ఏమయ్యా ఇదేమిటి అన్యాయం ఇది అని, బాగు చేయవయ్యా అతన్ని అని నిన్ను ప్రార్థన చేస్తే బయట ఉండే స్థితి కూడా మానేసి దాన్ని కూడా మొత్తానికి లేకుండా చేసి తీసుకెళ్ళేదా జైల్లో భారించేవేమిటి, దండన ఏమిటి, అతనికి అంత కష్టం ఎందుకు కలిగేటట్టు చేశావు, వస్తుందయా సమయం వస్తుంది అని మెల్లిగా అమ్మని ఓదార్చి రంగనాథుడు ఆ తర్వాత ఆ మర్నాడు కోర్టులో ఈయన్ని గురించినటువంటి నిర్ణయం చేయాల్సినటువంటి ఒక సన్నివేశం ఎదురైనప్పుడు పెరుమాళ్ ఆ రాజుకి స్వప్నాల్లో సాక్షాత్కరించి, నాయనా అతను కాదు తీసింది, ఇది నేను చేసినటువంటి ఒక కృత్యమే, అతనికి జ్ఞానోదయం కలగడానికని నేను ఈ రకమైనటువంటిది చేశానయా, అంచేత నువ్వేమి విచారించకు, అతన్ని విడుదల చేసి తిరిగి అతని సేవలో ఉండగలిగేటట్టుగా అతన్ని పంపించు. సరే పాపం రాజుగారు మర్నాడు అతను అడిగితే, అయ్యా నేను ఆ స్త్రీలోలుండైన మాట అయితే వాస్తవం, కానీ దేవుడి సొత్తుని తీసి దాంతో ఇతరమైనటువంటి క్షుద్ర పనులు చేసేటటువంటి స్థితి అయితే లేదు సుమా అని ఆయన చెబితే, సరే రాత్రి తనకు కలిగినటువంటి ప్రేరణ ప్రభావం చేత ఆయన అంగీకరించి ఆయన్ని శిక్ష నుంచి విడుదల చేసి మళ్ళీ తోట పని చేసుకోవడానికి విడుదల చేశారట, పంపించారట. ఆ వేళ ఆయనకి కాస్త మళ్ళీ జ్ఞానోదయం అయ్యి భగవంతుడి యొక్క సేవలోనే తప్ప ఇతరమైన వాటి యందు మనస్సుని మగ్నం కాకుండా ఉండేటట్టు చూసుకోవాలి అని వారు భావన చేసి తిరిగి మళ్ళీ స్వామి సేవలో తాను పరిపూర్ణంగా అంకితం అవ్వడం కాకుండా స్వామి యొక్క సేవ చేసే పరమ భక్త శిఖామణుల యొక్క పాద సేవ కూడా తనకి పరమార్థము అని తాను భావించి ఆ రకమైనటువంటి జీవితాన్ని గడుపుతూ స్వామి యొక్క కైంకర్యం చేశారు. ఆ సమయంలోనే వారు స్వామికి అర్పించినటువంటి పూమాలికలతో పాటు పామాలికలను కూడా వారు అల్లారన్నాడు, పాటల మాలికలు కూడా అల్లారు. వారు యోగ్యమైనటువంటి సదాచార్య సమాశ్రయణాన్ని పొందిన తరువాత ఆ ఆచార్య సమాశ్రయణ ప్రభావాన్ని వారు తెలుసుకుని తనలో ఉండేటటువంటి అన్ని రకాల దోషాలని కూడా హరించి తనకి భగవత్ సేవని వారు ప్రసాదించి ఉండడం చేత అలాంటి యోగ్యత ఒక క్రొత్త జన్మ, గతంలో తనకు వచ్చినటువంటిది కేవలం బ్రాహ్మణ జన్మ, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఇవి శరీరానికి వచ్చేటటువంటి జన్మలు. ఆ జన్మలలో ఒక్కొక్కడు సవ్యంగా ఉండవచ్చును, ఒక్కొక్కడు లేకపోవచ్చును. ఆ జన్మలు కర్మ వల్ల ఏర్పడతాయి, కర్మ పోతే పోతాయి. కానీ లోపల ఉండేటటువంటి మనకి, ఈ శరీరంలో ఉండేటటువంటి ఆత్మకి ఏర్పడవలసిన జన్మ ఆచార్య ద్వారా సుసంస్కారము పొంది భగవంతుని ఆశ్రయించిన జన్మ ఏర్పడాలి. అది విష్ణు ఆశ్రయణ చేసిన వాడికి లభించే వైష్ణవ జన్మ. చేత వైష్ణవుడంటే బ్రాహ్మడు క్షత్రియుడు వైశ్యుడు శూద్రుడు కాడు. విష్ణువుని ఆశ్రయించినటువంటి వాడెవ్వడైనా వాడు వైష్ణవుడు కాగలుగుతాడు. కనుక వీరికి ఆచార్య అనుగ్రహ విశేషం చేత వైష్ణవ జన్మ లభించిన తరువాత ఈ క్రొత్త జన్మ నేను పొంది గతంలో
నా మీద కలిగినటువంటి దోషములన్నీ తొలగి ఈవేళ భగవంతుడి యొక్క భక్తుల యొక్క అనుగ్రహపాత్రుణ్ణి నేను తిరిగి కాగలిగానే, ఇంత పతిత దశలో ఉండేటటువంటి పతనమైనటువంటి తనని తిరిగి మళ్ళీ ఒక భక్తుడిగా, ఒక సేవకుడిగా తనకి అవకాశం కలిగించినటువంటి ఆ ఆచార్యులని, భాగవతోత్తములని, వారి ద్వారా తనకి ఆ సంస్కారాన్ని అందింపచేసినటువంటి భగవంతుణ్ణి తలుచుకొని, ఇక నాకు వేరే ఏమీ అవసరము లేవు ఇవి తప్ప, అలా నేను ఉండగలుగుతూ ఉంటే ఉన్నంత వరకు కూడా యముడికి కూడా నేను భయపడాల్సిన అవసరము లేదు సుమా అని ధైర్యంగా చెప్పగలిగినటువంటి మహనీయులు తొండర్ అడిపొడి ఆళ్వారు. వారు తిరుమాలై అనే ఒక ప్రబంధాన్ని రాశారు. ఆ ప్రబంధంలో అంటారు, యముడి యొక్క తల మీద నా కాలు పెట్టగలను సుమా, యమన్ తమర్ తలగల్ మీదే అంటారన్న. అనగలండే మాట మనం? ధైర్యం ఉందే మనకు అలా అనడానికి? చాలా కష్టం. అంటే ఆ మాట అనగలగాలంటే వారికి ఎంత విశ్వాసం ఉండాలి. అంటే ఈ మాట యాక్చువల్లీ యమధర్మరాజే చెప్పాడు. ఎటువంటి వాడైనా సరే వాడు కనుక వైష్ణవుడు కాగలిగితే, హే దూతలారా, అలాంటి వాడి జోలికి మనం తగదు, అలాంటి వాడు మనకి కనిపిస్తే జాగ్రత్తగా ప్రక్కకి తొలగి దారిచ్చి శిరస్సు ఉంచి వారి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి సుమా. ఇది యముడు చెప్పాడండి తన దూతలతోటి అని మనకి హరివంశం తెలియజేస్తోంది. అది విన్నటువంటి మహనీయులు, విశ్వసించిన మహనీయులు, దాన్ని ఆచరించినటువంటి మహనీయులు కావడం చేత తొండర్ అడి పొడి ఆళ్వార్లు అంత గట్టిగా మాట అనగలిగారు. రంగనాథుడి యొక్క దివ్య సౌందర్యాన్ని, ఆయన యొక్క దివ్య సేవని పరిపూర్ణంగా పొందిన మహనీయులు మిగిలినటువంటి ఆళ్వార్లందరిలోకి కూడా విలక్షణమైనటువంటి భక్తి కలిగిన ఆళ్వార్లు, ఏకాగ్రత కలిగిన ఏకపత్ని వ్రతుల్లాంటి వారన్నమాట. మిగిలినటువంటి ఆళ్వార్లలో తిరుప్పాణి ఆళ్వార్లతో సహా రంగనాథుణ్ణి పాడారు, ఇతర దేవతలని పాడారు. ఇతర దేవతలంటే ఇతర అవతారాలు, స్వామి యొక్క ఇతర స్వరూపాలని. తిరుప్పాణి ఆళ్వార్లు కూడా ఆయన రంగనాథుణ్ణి పాడుతూ మధ్యలో వెంకటాచలపతిని కూడా మళ్ళీ కొంచెం పాడటం జరిగిందండి. అంచేత మిగతా ఆళ్వార్లకి భగవంతుడు అర్చామూర్తి యందుండేటటువంటి ప్రేమ అనేది కొంచెం కలుషితం. కొంచెం కలుషితం అంటే కొంచెం డైల్యూటెడ్, అంత నికార్స్ అయినటువంటి భగవంతుడి మీద భక్తి కాదండి. కానీ మన తొండరడిపొడి ఆళ్వార్లకి రంగనాథుడు ఒక్కడే తప్ప వేరొక దైవం లేదు. అర్చామూర్తులలో కూడా వేరొక అర్చామూర్తి లేనేలేడు. తిరుప్పాణి ఆళ్వార్లు పాపం చివరికి వచ్చాక అన్నారు, ఉన్నాయి కండ కణ్கள் మొత్తొన్నినై కాణావే, నువ్వు ఏ విధంగా పవళించి ఉన్నావో ఆ పవళించి ఉన్నటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని తప్ప మరొక పాస్చర్లో కూడా నేను చూడలేనని పాపం చివరికి అన్నారు. కానీ మధ్యలోనే మొట్టమొదటి ఆరంభం చేస్తూనే ఆయన ఈ శ్రీరంగనాథుడితో పాటు వెంకటాచలపతిని కూడా కలిపి వాడేశారు. తిరుప్పాణి ఆళ్వార్లు ఏకపత్ని వ్రతుడయ్యాడన్నమాట. ఒక్క రంగనాథుడిని తప్ప మరొక మూర్తిని ఆయన పాడలేదు. అరంగత్తమ్మ పళ్ళి ఎഴുந்து అరుళాయే, అద్భుతమైనటువంటి రచన వారిది. మన శ్రీ వెంకటాచలపతిని మేల్కొల్పే సందర్భంలో ముందర ఈ సుప్రభాతాన్ని పాడుతుంటారు. శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం అంటూ పాడే ఆ పాటలు తిరుప్పాణి ఆళ్వార్ల యొక్క ద్రావిడమయమైనటువంటి, అంటే తమిళ భాషలో ఉండేటటువంటి ఆ పాసురాలకి ఆల్మోస్ట్ ఛాయ. వాటిని ప్రతివాది భయంకరం అనేటటువంటి మహనీయులు 16వ శతాబ్దానికి చెందిన ఆయన, వారు వాటిని అందంగా ట్రాన్స్లేట్ చేశారు సాంస్క్రిట్ భాషలోకి.
అది వారు సొంతంగా కాదు, అది తిరుప్పాణి ఆళ్వార్లే దానికి వెనకాతల ప్రేరణ. వారి యొక్క అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్య వర్ణన చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అంత అందంగా ప్రకృతిని వర్ణించినటువంటి మహనీయులు బహుశా మనకి తొండరెడ్డిపొడి ఆళ్వార్లు, ఇతరత్రా మనకి కనిపించరు. ఆ రకంగా స్వామి యొక్క సేవని వారు పొందడమే కాకుండా తమకుండేటటువంటి అనన్యార్హమైనటువంటి సేవా తత్పరతని ప్రకటించడమే కాకుండా వారు రంగనాథుని యొక్క సుప్రభాతాన్ని కూడా పాడి ప్రసాదించి తద్వారా మనకందరికీ కూడా ఆదర్శం అయ్యేట్టుగా తమ పేరు కూడా మానేసి, తమ పేరును కూడా వదిలేసి భక్తుల యొక్క పాదరేణువు నేను ఇదే పేరు పెట్టుకున్నారు. వారికి ఇది నిరూపకమైనటువంటి నామంగా మార్చేసుకున్నారు. ఇక మనకి పేర్లు ఉంటాయనుకోండి, మనం కూడా ఆచార్య సమాశ్రయణం చేస్తే రామానుజ దాస అని పేరు పెట్టుకుంటాం. ఆ పేరు పెట్టుకుంటాం కానీ మన పేరునైతే వదిలేయమండి. మనకి ఆ పేరు కూడా ఉండాలి. ఎందుకంటే రిజిస్టర్లో గవర్నమెంట్ వాళ్ళకి ఆ పేరుతోటే మనకి గుర్తు. అంచేత ఆ పేరుని కూడా మనం పెట్టుకుంటాం, దాంతోటే బతుకుతాం కూడా. మనం గవర్నమెంట్ వాడి కోసం కాకపోయినా మన కోసమైనా మనకు ఆ పేరు కావాలి. కానీ వారికి దైహికంగా ఏర్పడ్డవి ఏవీ ఇక నాకు అవసరం లేదు. ఈ అల్పమైనటువంటి క్షుద్రమైనటువంటి కోరికల్ని కలిగించే ఈ దేహాన్ని, దైహికమైనటువంటి వాటిని కూడా పూర్తిగా వదిలి కేవలం భగవంతుడికి సంబంధించినటువంటి వాటికి తప్ప తదితరమైనటువంటి దానికి తాను అర్హుడను కాను. అదే తనకి నిరూపకం. అలానే తాను ఉంటాను, దాన్నే తాను చేరతాను అని నిరూపించినటువంటి మహానుభావులు తొండర్ అడి పొడి ఆళ్వార్, భక్త అంఘ్రి రేణు అని మహనీయులు. ఈ ధనుర్మాస కాలంలో వారు జ్యేష్ఠ నక్షత్రం వచ్చిన రోజున అవతరించారు. అది ఇవాళ జ్యేష్ఠ నక్షత్రం. వారి యొక్క పుట్టినరోజు పండుగని మనం స్మరించుకుందాం. అలాంటి మహానుభావుల్ని తలుచుకుంటే చాలు. అంటే మనం చేయవలసింది ఒక జ్ఞానం కలిగిన, ఒక యోగ్యత కలిగినటువంటి వ్యక్తుల్ని ఒకసారి మనం స్మరించడం ద్వారా వారికి ఉండేటటువంటి ఆ జ్ఞానపు అంశ కొంత మనకి ఎప్పుడైనా అలవడే అవకాశం ఏర్పడవచ్చు. కలగాలేనని ప్రార్థన చేసుకుంటాం. వారి అనుగ్రహం, వాడి అనుగ్రహం, అవి రెండు ఆ తర్వాత పనిచేస్తాయి. ముందర మనకైతే గ్రీన్ సిగ్నల్ ఒకటి వేసి పెట్టాలి కదా. ఆ తర్వాత వారి దగ్గర నుంచి రావాల్సిన ఫ్లో దట్ కమ్స్ ఆటోమేటిక్. మొట్టమాట మన దగ్గర గ్రీన్ సిగ్నల్ లేదనుకోండి, దెన్ ఈవెన్ ఇట్ కమ్స్ ఆన్ ఇట్స్ ఓన్, స్టిల్ వీ వోంట్ బి ఏబుల్ టు రిసీవ్ ఎనీథింగ్. అంచేత మనం వారి యొక్క శ్రీపాదములని ఆశ్రయించి అలాంటి భక్త నిష్ఠ, భగవత్ కైంకర్య నిరతి మనలో ఏర్పడుగాక అని ప్రార్థన చేసుకుందాం. అది కలిగిన మహనీయులే అనంతార్యులు. ఈవేళ వారి ప్రార్థనని మనం శరణాగతి దీక్షలో చేశాం. వారు పుష్ప కైంకర్యం చేశారు. దానికి వెనకాతల ప్రేరణ శ్రీమద్భాగవతంలో ఉండేటటువంటి మాలాకారుడు అనేటటువంటి మహనీయుడు. ఆ మార్గాన్ని అనుసరించినటువంటి వారు తిరుమల నంబి గారు. వారి ఛాయలో సాగినటువంటి రామానుజ ఆజ్ఞకి కట్టుబడి అక్కడి సేవ చేసిన మహనీయులు తొండర్ అడి పొడి ఆళ్వారు. మనం ఈరోజు అనంతార్యులు, రామానుజుల వారి తర్వాత శిష్యులు అనంతార్యులు అనమాట. సో ఇవాళ తొండరెడ్డిపొడి వాళ్ళ తిరునక్షత్రం. అనంతార్యులు వెంకటేశ్వరుడికి ఆ పుష్పపు తోటలోనే అమ్మని కట్టి తిరిగి తీసుకువెళ్ళి ఇచ్చి అల్లుడుగా వెంకటేశ్వరుణ్ణి స్వీకరింపచేసుకున్నటువంటి మహనీయుని యొక్క భక్తి తత్పరతని మనం స్మరించుకునేటటువంటి రోజు. ఏమిటి మనం దీన్ని బట్టి కోరుకుంటున్నాం అంటే, ఆ వెంకటేశ్వరుడికి మనం చెప్తామండి, నాయనా నీకు కొండకు లోటేం లేదు, కొండ మీద జాగాకి లోటేం లేదు. ఎక్కడో పాప నీకు జాన్యువరి 1 ఇంకో రోజు వచ్చినప్పుడు
ఈ బెంగళూరు నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి లక్షలు ఖర్చు పెట్టి పనికిరాని చెత్త పువ్వులు చెదారం పువ్వులు పట్టుకొచ్చి ఆలయం అంతా అలంకరింప చేసుకుని పాడు చేసుకునే సంస్కారాన్ని పక్కన పెట్టి నీ కొండ మీద నీకు యోగ్యమైనటువంటి రకరకాలైనటువంటి మంచి మంచి పువ్వులు పూయింప చేసుకుని చక్కగా అలంకరించుకోవా. షణ్భగం మల్లిగయోడు రకరకాలైన పుష్పాలు ఉన్నాయి అని మన ఆళ్వార్లు చెప్పారు. అలాంటి పుష్పాలని మంచి మంచి పుష్పాలను చక్కగా పూయింప చేసుకో, వాటిని అలంకరించుకో. లక్షలు ఖర్చు పెట్టి పట్టుకొస్తారండి బెంగళూరు నుంచి అక్కడి నుంచి పుష్పాలు. వాసన ఉంటాయండి అవి. అది ముట్టుకుంటే చేతికి పట్టుకునే వాసన పోవడానికి మనం సబ్బెట్టి తోమినా పోదండి అది. అలాంటి పరమదారుణమైనటువంటి వాసన. దాంట్లో ఎప్పుడైనా పురుగులు పుడితే అది పరమ భయానకమైనటువంటి పురుగులండి. అవి కుడితే మాత్రం మొత్తం మన పని అవుట్ అన్నట్టు ఉంటాయి. హైబ్రిడైజ్డ్ ఇంత ఆకు, అది ఒక్కొక్కటి 5 రూపాయలు 10 రూపాయలు. ఎందుకు అది దౌర్భాగ్యపాకు, వాసన లేనిది. దాన్ని పట్టుకొచ్చి అలంకరిస్తారు దేవుడి దగ్గర. ఆలయం అంతా అలంకరిస్తారు. లుక్స్ గుడ్, ఇట్స్ లుక్స్ గుడ్ దో. అది ప్లాస్టిక్ కాగితాలతో అంటించినా అంత అందంగానూ ఉంటాయి. నువ్వు పట్టుకొచ్చి లక్షలు ఖర్చు పెట్టి ఆ పువ్వులే పెట్టక్కర్లే. కానీ అలాంటి వాసన లేనివి ఏదో చెత్త చెదారం పట్టుకొచ్చి పెట్టే కంటే పరిమళించేటటువంటి మంచి మంచి పువ్వులు పెట్టచ్చు కదండి. న్యాచురల్ ఫ్లవర్స్తో అలంకరించవచ్చు కదండి. అది నీ దగ్గరే వేసుకోవచ్చు కదా. నీకేం కొండకి తక్కువ, కొండ మీద నీటికి తక్కువ, చేసే మనుషులకి తక్కువ. అది ప్రార్థన చేద్దామా. స్వామి యొక్క వైభవం సహజమైన పరిమళంతో అది ప్రకాశించే అవకాశం స్వామికి కలిగించే దాసులుగా మనం ఉండగలగాలి అని ప్రార్థన చేసుకుందాం.